వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. డాక్టర్ సమరం అనగానే తెలుగు రాష్ట్రాలు గుర్తు చేసే సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ గురించి మాట్లాడాలంటేనే మన దేశంలో ఒక ట్యాబు. మీరు ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది, మీకు రాయాల్సి వచ్చింది? నేను టీనేజ్లో ఉండగా ఒక కేసు మా నాన్నగారు చూసిన. నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ బయాలజీ కనుక అది అప్పుడు హ్యావీ కిల్స్ అని పుస్తకం ఉంటే నా దగ్గరికి ఒక ఐఏఎస్ వాడు వచ్చాడు. ఐఏఎస్ వాడు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ వాడు. ఏంటాడు కలెక్టర్ వాడు 37 అన్నాడు. ఇప్పటికి నా కళ్ళ మీద ప్రొఫెసర్ అయ్యారన్నమాట. సెక్స్ గురించి అపోహలు అని. వారం రోజుల్లో 10,000 ఉత్తరాలు వచ్చేవి అప్రిషియేట్ చేస్తూ. తరచుగా కనిపించేవి అప్పట్లో ఏమున్నాయి, ఇప్పుడు చెప్పాలంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్ సంబంధించిన రిలేషన్షిప్. ఈ ఫోన్ వల్ల ఈ జనరేషన్లో మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు జరుగుతుందంటే ఈ మొబైల్తో చేతి ఉండడం వల్ల ఇప్పుడు యూత్ చాలా ఇదిగా ఉంది. అయితే అంటే అంత ధైర్యంగా చెప్పలేట్లే కానీ గాంధీ గారి అంటే అప్పుడు స్టార్ హార్ట్ అసలు అందరు చెప్పాడు ఈ పెళ్ళి నేను చేస్తాను, నాన్నగారు నీ పేరు నీ చేస్తాను, గాంధీ గారు చేస్తాను, నాన్నగారు వద్దున్నారు. జవహర్లాల్ నెహ్రూ వచ్చి మా పెద్దకి పెళ్లి చేశాడు. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. వెల్కమ్ టు మై షో ఇన్నర్ వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం కలుసుకోబోయే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెప్తేనే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో వెంటనే గుర్తుపడతారు. ఆయనే డాక్టర్ జి సమరం గారు. మీకు అందరికీ తెలుసు, ఒక తరానికి ఆయన మార్గదర్శి. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ని తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. 85 ఏళ్ల వయసులో కూడా నిరంతరంగా ప్రజలకు వైద్యం చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్న డాక్టర్ గారి గురించి, ఆయన జీవితం గురించి, అలాగే ఆయనలో ఉన్న భిన్న కోణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. సో మీరు డాక్టర్ సమరం అనగానే తెలుగు రాష్ట్రాలు గుర్తు చేసే సెక్స్ ఎడ్యుకేషన్, దాని తర్వాత మిగతా అన్నీ కూడా. మీరు ఎప్పుడు ఎందుకు అంటే సెక్స్ గురించి మాట్లాడాలంటేనే మన దేశంలో ఒక ట్యాబు. అది మాట్లాడడం అనేది ఎవరో చెప్పడం మాట్లాడాలి. మీరు ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు రాయాల్సి వచ్చింది? మా కుటుంబం నేపథ్యం చెప్పినట్లయితే నేను ప్రముఖ నాస్తికులు సంఘ సంస్కర్త గోరా గారి కుమారుడు. నేను టీనేజ్లో ఉండగా ఒక కేసు మా నాన్నగారి దగ్గరికి వచ్చింది. అంటే సంఘ సంస్కృతి కనుక రకరకాల సమస్యల వాళ్ళు మనుషులు నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు ఎంత ఒక 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి అంతే. ఒక వ్యక్తి గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అదే పెళ్ళయింది. అతను మొదటి రాత్రి పెళ్ళైన శోభన రాత్రి ఆ పెళ్లి కూతురు శోభనలో అడుగు పెట్టగానే కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు, నేను మా నాన్నగారికి చెప్పలేకని పెళ్లి చేసుకున్నాను, నేను హస్తప్రయోగం చేశాను, అంతే నేను అపుంసుకుని అయిపోయాను, నేను పనికిరాను, కానీ నేను చేసిన నేరానికి నిన్ను టచ్ చేయకుండా ఇప్పుడు నాకు 2 ఎకరాల పొలం ఉంది, ఆ 2 ఎకరాలు నీకు రాసిస్తున్నాను అని పెట్టేసి కాగితాలు పెట్టేసి నాకు క్షమించి చెప్పేసి ఆ రాత్రే ఆ గది నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అతను బయటికి పారిపోకుండా నేను చేసిన పనికి పశ్చాత్తాపంగా నేను ఏ కాలేజీలో చదువుకున్నానో ఆ కాలేజీ దగ్గరే ఒక సైకిల్ షాప్ పెట్టి ఆ సైకిల్ షాప్ రిపేర్ చేసుకుంటూ నేను ఎంత భయంకరమైన తప్పు చేశాను నేను. అంతే నా తప్పుని అందరికీ చెప్పాలి, ఎవరు చేయకుండా ఉండాలని చెప్పి అక్కడ సైకిల్ షాప్ పెట్టి అందరు షాక్ తిన్నారు. ఏంట్రా నిన్నటిదాకా కాలేజీలో చదువుకున్న కుర్రవాడు సైకిల్ షాప్ పెట్టి కూర్చున్నాడు, ఇది ఏమిటి ఇదంతా వీడు
అని అనుకుంటే నేను ఇలాంటి జరిగిందని చెప్పాడు. అప్పుడు కాలేజీలో లెక్చరర్స్ నువ్వు ఇలా కాదు, నువ్వు చాలా తప్పని చేశావు, గోరా గారు నా విజయవాడలో తీసుకెళ్తాను, నేను ఏదో ఒక డాక్టర్లు చూపిస్తారు అని చేత తీసుకొచ్చారు లెక్చరర్స్. నాన్నగారు ఇప్పుడు మామూలుగా నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ బయాలజీ కనుక అని చెప్పి అప్పుడు హ్యావిలీ కిల్స్ అనే పుస్తకం ఉంటే అది తీసుకొచ్చి అసలు దాంట్లో మాస్టర్బేషన్ వెరీ కామన్, 90 to 98% మగవాళ్ళందరూ చేస్తారు, నువ్వేం తప్పు చేయలేదు, అయినా సరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను చూపిస్తాను అని చెప్పి విజయవాడ ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన కూడా మాస్టర్బేషన్ తప్పేం కాదు, నువ్వేం చేయలేదు అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తే అతను మళ్ళీ మామూలు అయ్యాడు. వరుసగా కొన్ని సిట్టింగ్స్తో నార్మల్ అయిపోయాడు. నాన్నగారి అప్పుడు నేను నాన్నగారి పక్కనే ఉంది ఇన్సులిన్ అతను వచ్చి మాట్లాడతాడు. నా వయసు కూడా మరి అలాంటి వయసే కదా, టీనేజ్ వయసులోనూ మరి మనం కూడా అలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళం అవుతాం కదా. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అన్నమాట అని అనుకున్నాను. ఆ టైంలో ఇక్కడ ఒక నేచర్ క్యూర్ ఒక పేపర్ వచ్చేది, దాంట్లో కూడా మాస్టర్బేషన్ చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనది, హానికరమైనది అని చెప్పి అలాగా రాశారు. చదువుతున్న వల్ల మరి చాలా నాకు భయం వేస్తుండేది. ఈ కుర్రాడిని చూసాం, ఇక్కడ ఇలాగా ఈ రాత్రి చూసి ఏంటనుకున్నాం. సరే నేను నాన్నగారితో పాటు ఆ కేసు చక్కగా ఫాలో అయితే కాదు, దీన్ని సైంటిఫిక్గానే ఆలోచించాలి. అప్పుడు ఇంకా నేను మెడిసిన్లో అడుగు పెట్టలేదు, ఏం చేయలే. కానీ దట్ రింగరింగ్ మై మైండ్, ఏంటిది ఎంత కామన్ అన్నారు, 80 to 88%, 90 to 98% అంటున్నారు, ఇంత కామన్ ప్రాబ్లం అని. మరి నా ఫ్రెండ్స్ కూడా చెప్తుండేవాళ్ళు, అరేరా ఇది అయిపోతుంది, ఏంటిరా నేను చేయలేకపోతున్నాను, ఆపలేకపోతున్నాను రా అంటుండేవాళ్ళు. సరే మెడిసిన్లో జాయిన్ అయ్యాం. మెడిసిన్ చదువుతుంటే నేను ఫస్ట్ ఇయర్లోనే ఇంకా మాకు ఇంకా క్లినికల్ సైడ్ ఏం లేదు. అప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ వచ్చి మా కాలేజీలో చదువుతున్న కుర్రవాళ్ళు, ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న కుర్రవాళ్ళు వచ్చి ఏ సమరం ఏంటి, దీనికి ఏం చెప్పాలి, ఎలా కంట్రోల్ చేత కావట్లేదని చెప్తుండేవాళ్ళు. కానీ అందరూ ఏముంటున్నప్పుడు ఇంకా జస్ట్ స్టూడెంట్స్. నేను 5th ఇయర్లో ఉండగా మెడిసిన్ చదువుతున్న ప్రీ ఫైనల్ ఉన్నప్పుడు మా మెడిసిన్ ప్రొఫెసర్ గారు కొద్దిగా లేట్గా వచ్చారు. ఇప్పుడు లేట్గా ఎందుకు వచ్చానో తెలుసా, నా దగ్గరికి ఒక ఐఏఎస్ వాడు వచ్చాడు, ఐఏఎస్ చదివాడు, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ వాడు, పెళ్ళి కాబోతోంది, కలెక్టరే కానీ వాడి గురించి వాడికి ఏమీ తెలియదు. నాకు వీర్యం పోయింది, అస్తమయం చేసే వీర్యం పోతుంది, నేను చాలా వీక్ అయిపోతున్నాను, వాడు పెళ్లి చేసుకోవాలి చాలా భయంగా అని అడిగాడు. ఏంటి వాడు కలెక్టర్, వాడు 37 అన్నాడు. ఇప్పటికి నా కళ్ళ మీద అప్పుడు ఉసిరేరన్నమాట. 37 దానికి ఎంత ఇది అనేసి, ఇవన్నీ వస్తాయి, మీరందరూ చాలా ఇలాంటివన్నీ డీల్ చేయాలి మీరు అందరూ అని అప్పుడు ఆయన చెప్పాడు. చెప్పి చాలా గట్టిగా చాలా ఇవే మాట్లాడాడు. ఇదంతా మాస్టర్బేషన్ తప్పేం కాదు, వీర్యం విలువైనదే కాదు, ఇక ఒక 100 రక్తపొడితో ఒక వీర్య పొడి సమానం, అంతా పెట్టి థ్రాష్ అని చాలా రోజు క్లాస్ తీసేసుకున్నాడు ఆయన. ఆ క్లాస్ మా అందరి బొర్రలో తిరిగింది. ఇంకా నేను ప్రాక్టీస్ పెట్టాక ఇక మన లైవ్ల కాలేజీ నుంచి రోజు సాయంత్రం నాకు కుర్రోళ్ళు నాకు వచ్చేసేవాళ్ళు. ఇక అది ఈ ఏరియా అంతా నేను ఒక్కనే ఉండేవాడిని. నేను జనరల్గా నేను చాలా యూత్తో చాలా స్నేహంగా ఉండే, మొదటి నుంచి నాకు అలవాటు, చాలా కుర్రాళ్ళతో అందరూ చాలా స్నేహంగా ఉండేవాడు. అందరూ వచ్చి ప్రతివాడు చెప్పేవాడు, ఇలా చెప్పాడు, నాకు వచ్చిందనేవాడు, నాకు వీర్యం పోతుండేవాడు, అస్తమయం చేస్తుండేవాడు, స్వప్నకాలం ఇవన్నీ చెప్తుండేవాళ్ళు. అప్పుడు నేను ఇక లాభం లేదని దాని గురించి స్టడీ చేయడం బలెట్టాను. అప్పుడు ఇప్పుడు ఈ సాహిత్యం లేదండి, ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, అప్పుడు ఏం లేదు, అందుబాటులో లేదు. అది నాకు అసలు ఇవన్నీ చెప్తే చూసి కింద పడ్డా మీరు తెలుసుకున్నా, చాలా నాకు థ్రస్ట్ నా దాని గురించి చాలా ఎక్కువైంది తెలుసుకున్నాను. ఆల్ ఇండియా రేడియోలో నేను రెగ్యులర్గా నా టాక్స్ వస్తుండేవి. ఒక రోజున చెప్పా, ఏమండి ఇది చాలా బర్నింగ్ టాపిక్, ఇది మాస్టర్బేషన్ గురించి, వీర్యం గురించి ఓ టాపిక్ చేసి మాట్లాడదామని చెప్పి మా టాపిక్ ఇచ్చా, సెక్స్ గురించి అపోహలు అని. ట్రెమండస్ రెస్పాన్స్ వాళ్ళు చెప్పారు. ఫస్ట్ ఎపిసోడ్ ఒక పబ్లిక్లో దాని మీద మాట్లాడండి,
నేను చేసి ఏమని వాళ్ళు 1974లో 74 జూలై ఆ ప్రాంతం జూన్ జూలై ప్రాంతంలో వచ్చింది. వచ్చి వాళ్ళు చెప్పారు మా ఆల్ ఇండియా రేడియోకి ఏనాడు ఇన్ని ఉత్తరాలు రాలి వారం రోజుల్లో 10,000 ఉత్తరాలు వచ్చాయి అప్రిషియేట్ చేస్తూ అని చెప్పారు వాళ్ళు. అదే టైంలో ఏనాడు పేపరు వైజాగ్లో మొదలెడుతున్నారు. అది దాదాపు అక్కడ ఈనాడు ఫస్ట్ పేపరు వైజాగ్ దాదాపు లోకల్ ఎడిషన్లా ఉండేది మొత్తం. రామోజీ గారు ఫోన్ చేశారు, నేను విన్నాను ఈ టాకు ఇది చాలా అవసరం, నేను అన్నదాత పేపర్ ఉంది నాకు, ఆ పేపర్లోనే అసలు నాకు ఇలాంటి మా ఫ్యామిలీస్లో ఇలాంటి కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు, అంచేత నువ్వు ఇది గురించి ఎడ్యుకేట్ చేయాలి, నేను రెడీగా ఉన్నాను, నువ్వు రాయాలి. నేను నాకు తెలిసి చాలా లిమిటెడ్ అండి, ఏం లేదంటే చాలా ఆ లిమిటెడే నువ్వు రాయి, నీకు ముందు అసలు నీకు చెప్పాలనేది ఇది ఉంది, కుతూహలం ఉంది, చేయి నువ్వు గట్టిగా అన్నారు. చాలా గట్టిగా ఫోర్స్ చేశాను. నేను అన్నాను నాకు తెలిసింది చాలా కొద్ది అండి, పేపర్లో చాలా నాలెడ్జ్ ఉండాలి, నేనే ఎవరు దీంట్లో ఎక్స్పర్ట్ ఎవరు లేరు, నాకేం సబ్జెక్ట్ కాదు కాదు చేస్తున్నాను. ఈనాడు మొదలెట్టిన 3వ రోజునే ఆదివారం, అది గురువారం ఎప్పుడు పేపర్ మొదలైంది, ఆదివారం నాడు నా ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. సెక్స్ సైన్స్ అని పెట్టి సైంటిఫిక్ ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చినాడు. వారం 7 కల్లా ఒక దాదాపు 10,000 20,000 ఉత్తరాలు వచ్చేవి అక్కడి నుంచి వైజాగ్ ఉత్తరాలు వచ్చేవన్నీ చాలా రెస్పాన్స్ వచ్చింది. రామోజీ గారు అప్పుడు రామోజీ గారి మీద ఇది ఏంటి డైలీ పేపర్లో సెక్స్ గురించి రాయడం ఏంటి మీకు, ఇదంతా బూత్ పేపర్ అయినా బూత్ అవ్వచ్చు ఏమవచ్చు కావచ్చు, నేను మాత్రం వేసి తీరుతాను, మీరు చదవంటే బూత్ పేపర్ అని రామోజీ గారు చెప్పి చాలా మాట్లాడుతుండేవారు, ఇలా అంటున్నారు బూత్ పేపర్ అంటున్నారని కానీ ఆయన మాత్రం చాలా గట్టిగా నిలబడి చాలా వేసి తర్వాత మొదటి 2వ సంవత్సరం చేయగల 2 వారానికి 2 సార్లు ఇళ్ళు పెట్టారు, ఆదివారం బుధవారం రాయడం. ఎందుకంటే అది రెస్పాన్స్ బాగా ఎక్కువ ఉంది. అక్కడి నుంచి ఇంక నేను మా అన్నయ్య గారు తను అప్పుడు ఆ రోజులు అమెరికాలో ఉన్నాడు, ఉంటే నేను ఏమైనా దీనికి సంబంధించి బుక్స్ ఉంటే చూడు అంటే అప్పుడే హ్యావ్లిక్లీస్ సంబంధించిన సెక్షువల్ రీసెర్చ్ బుక్స్ వచ్చాయి, హ్యూమన్ సెక్షువాలిటీ గురించి వాటి గురించి, అలా కిన్సే పరిశోధన, ఆ పుస్తకాలన్నీ అమెరికా నుంచి పంపించారు. అక్కడి నుంచి మాస్టర్ జాన్సన్ది కిన్సే పరిశోధన బాగా స్టడీ చేశాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది విషయంలో. ఇంకా అప్పటి నుంచి ఇంకా జరుగుతూనే ఉంది. సంవత్సరాల పాటు అయిన తర్వాత మా టీవీ మొదలెట్టిన కొద్ది వారాల్లోనే మా టీవీలో మొదలెట్టారు రాసేవాళ్ళు. సంబరం సమయం పెట్టి వారం ఒకసారి శనివారం రాత్రి 12 గంటలకు వేసేవాళ్ళు. 12 గంటలకి వస్తే ఏం చూసేవాళ్ళు జనాలు అప్పుడు మా టీవీలో బిగినింగ్లోనే. అది చాలా ఇప్పుడున్న మా టీవీలా కాదు, మామూలు ఇప్పుడు సిటీ కేబుల్లా ఉంటుంది, అలా ఉండేది మా టీవీ మొదలెట్టిన రోజుల్లో. అలా పెడితే నేను అదే రోజుల్లో అంటే రెస్పాన్స్ చూసాను ఉండేది. నేను జన విజ్ఞాన వేదిక వాళ్ళు మూఢనమ్మకాల మీటింగ్ పెడితే ప్రకాశం జిల్లా దర్శిని విలేజ్ నువ్వు వెళ్తే ఆ దర్శి విలేజ్ వెళ్తే వాళ్ళు సినిమా పెడితే ఆ మీటింగ్ తీసుకెళ్తూ 6 గంటల ప్రాంతంలో సినిమాల దగ్గర తీసుకెళ్ళి శనివారం అది తీసుకెళ్ళి ఒకసారి హాల్లో తొంగి చూడండి అన్న, హాల్ ప్యాక్డ్గా ఉంది, ఎందుకు ఇలా చూడండి అంతే అని, ఎలా ఉంది ఫుల్గా ఉంది సినిమా ఫుల్గా ఉన్నాను. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుంటే 12-11 ప్రాంతం మీటింగ్ అయిపోయి తిరిగి వస్తుంటే మళ్ళీ అదే హాల్లోకి వెళ్ళి చూడమన్నారు. చూడండి జనం 25 మందో 50 మంది ఉన్నారు. ఇందాడేమో ఫస్ట్ షోకేమో ప్యాకెట్గా ఉన్నారు, 25 మందో 50 మంది ఉన్నారు. ఏంటో తెలుసా, ఇక శనివారం 12 గంటలకి మీ ప్రోగ్రాం వస్తుంది, అంచేత ఎవరు ప్రొపరేటర్గా చెప్పడం ఆ జనం అందరూ రావడం మానేశారు, సినిమాకి రావట్లే, మీ ప్రోగ్రాం వస్తుంది సినిమా చూడట్లేదు చెప్పారు. ఎంత ఆ రంగం ఇంకా చాలా ఇలాంటి ఇష్యూస్ చాలా, అంటే నాకు ఒక రకంగా ఇక నేను చేసేది కరెక్ట్గా ఉంది, ఇంకా చెయ్యాలి అనేది నాకు వచ్చిన తర్వాత ఈనాడైంది స్వాతులు రాసాను. స్వాతులు ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు వస్తుంది స్వాతులు, ఇప్పటికి వస్తుంది స్వాతులు దాదాపు 40 ఏళ్ళ ఎందుకంటే వస్తారు రెగ్యులర్గా. బలరాం గారు కూడా అంతే, చాలా అవసరం అన్నారు. మధ్యలో ఎప్పుడో ఒక 2 ఏళ్ళు ఆపి మళ్ళీ మొదలెట్టారు, మళ్ళీ అంటాను. ఇంకా ఆయన అన్నారు
స్వాతి ఉన్నంతకాలం నీ ఆర్టికల్ ఉంటుంది, ఆపే పని లేదు. ఇది నువ్వు రాస్తూ ఉంటావు స్వాతి ఉన్నంతకాలం అని. అలాగే చేశారు. అక్కడి నుంచి నేను ఇక మా టీవీ అయిపోయింది, టీవీ5లో చేశాను, సిబిఆర్ హెల్త్ ఛానల్లో 7 సంవత్సరాల నుంచి వచ్చాను. ఈటీవీ లైఫ్లో మళ్ళీ రామోజీరావు గారు మళ్ళీ ఆ ఈటీవీ లైఫ్లో హెల్త్ ఛానల్ ఇది, దాంట్లో సుఖజీవనం పెట్టేసి దాంట్లో ఇప్పుడు వస్తుంది. దాన్ని ప్రచారంగా 50 ఏళ్ళుగా ఈ దీంట్లో పనిచేస్తున్నారు సెక్స్ ఎడ్యుకేషన్ మీద. మీకు వస్తున్న ఉత్తరాల్లో కానివ్వండి, లేకుంటే మీరు చూసిన కేసుల్లో కానివ్వండి, తరచుగా కనిపించేవి అప్పట్లో ఏమున్నాయి, ఇప్పుడు ఏమున్నాయి? చెప్పాలంటే ఆ రోజుల్లో హస్తప్రియం గురించి తెగుండేవండి వచ్చే ఉత్తరాలు. తర్వాత వీర్య నష్టం గురించి, ఒక వీర్య బొట్టు 100 రక్తబొట్లు సమానం అనే భావం ఎక్కువ ఉండేది. అంగ పరిమాణం, ఈ 3 చాలా ఎక్కువ అప్పుడు. ఈ తర్వాత స్మార్ట్ టీవీలో కూడా చాలా వచ్చేసి టీవీ5లో వచ్చేప్పుడు సార్. ఇప్పుడు చెప్పాలంటే అసలు లేవని చెప్పాలి, జనం అసలు అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్ సంబంధించిన వస్తాయి. రిలేషన్ ప్రాబ్లం, భార్యాభర్తల మధ్య అనుబంధాలు సరిగా, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ వల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటున్నాయి. నిజంగా వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు సెక్స్లో. కారణం ఏంటి? వాళ్ళ స్ట్రెస్ వల్ల వాళ్ళు సెక్స్లో వాళ్ళు కొద్ది ఇన్ఎఫిషియన్సీ వెళ్ళిపోతుంది. వాళ్ళు హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అనేది తెలియట్లేదు వాళ్ళకి, దాని పనిని ఎలా చేసుకోవాలని తెలియదు. నేను ఒక చెప్తాను జనరల్గా, మీకు స్ట్రెస్ కావాలి. ఇప్పుడు జనరల్గా మన దగ్గరకు వచ్చి చాలామంది వచ్చేవో చూసి 10 మంది ఉన్నారు అనుకుందాం, 10 మందిలో 8 మంది వీళ్ళే అవుతారు, సాఫ్ట్వేర్ వాళ్ళను లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవుతారు. స్ట్రెస్ ఫ్యాక్టర్ వాళ్ళకి చాలా. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. DSM-5లో కానివ్వండి, ICD-10లో కానివ్వండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సైకలాజికల్ డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్గా ఉంది. సో మనకు మామూలుగా ఇప్పుడు చాలా మందికి మన ఈ ఐడ్రీమ్ ద్వారా మనం చెప్తాం సార్, ఇప్పుడు వచ్చే సెక్షువల్ ప్రాబ్లమ్స్లో ఎంత పర్సెంటేజ్ ఫిజికల్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చాలా కష్టం అవుతుందండి. ఇప్పుడు మనకి ఎక్కువగా మాత్రం ఇచ్చినట్లయితే సైకలాజికల్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఇస్తే సైకలాజికల్ ఉంటాయి. కానీ ఫిజికల్గా ఉన్నట్లో కూడా హార్మోన్ డిఫిషియన్సీ ఉంది. ఒకసారి ఫెయిల్ అవుతారు, దాన్ని ఓవర్కమ్ అవుతారు. దానిగాను వయాగ్ర వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది, అసలు ఓవర్కమ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళలో ఉన్న సైకలాజికల్గా ఒక రకమైన నేను చేయలేను, నాకేదో నాలో ఈడీ వచ్చేసింది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది, నాలో ఇంపార్టెన్స్ వచ్చేసింది, ఆ సైకలాజికల్ ఎఫెక్టు వాళ్ళు చేయగలిగి ఉండి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. మెయిన్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా పోతాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే సెల్ఫ్ మోటివేషన్ ఉండలేదు. ఆ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు. అంతే నిజంగా ఇప్పుడు ఎండోక్రైనల్ డిఫిషియన్సీ అంత ప్రధాన కారణం. వాస్కులర్ షుగర్ ఉన్న ఖచ్చితంగా డయాబెటీస్ పూర్వకాలం ఎక్కువైపోయిందండి, చాలా పూర్వకాలం నేను ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లో 60 ఏళ్ళు సెకండ్ డయాబెటీస్ కాదు. ఇప్పుడు 20 ఏళ్ళ 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. చాలా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఈ ఒబేసిటీ వల్ల అసలు ఆశ్చర్యం, వాళ్ళు 25 ఏళ్ళు వాళ్ళు వస్తారు, పురుషాంగ బెల్లం పాస్టేస్ అంటాం, చర్మం మూసి పగిలిపోయి పుండి అయిపోయినట్లు ఉంటుంది. లేకపోతే సెక్స్ చేస్తే నిప్పుకుందని పరిచేస్తే షుగర్ ఉంటుంది. అంటే స్ట్రెస్ వల్ల డయాబెటీస్ చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. అంచేత మెయిన్గా స్ట్రెస్ ప్రాబ్లం. ఈ స్ట్రెస్ ప్రాబ్లంకి నేను అనుకుంటుంది అంటే, ఒకటి ఎట్లయినా బాస్ యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటే స్కిల్స్ డెవలప్మెంట్, స్కిల్స్ తక్కువ ఉంటున్నాయి. స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు టైం బౌండ్గా పనిచేయాలి, స్కిల్స్ తగినది డెవలప్ చేసుకోవట్లా. స్కిల్స్ లేకపోవడానికి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంచేత ఎవరు ఏ వొకేషన్ ఉన్నారో దాంట్లో స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఆ స్ట్రెస్ డెవలప్ అవడంతో అయిపోతుందంటే చేయలేకపోతుంది. చేయలేకపోయేకల్లా ఒక రకం డిప్రెషన్ డెవలప్ అవుతుంది. డిప్రెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ రకంగా వాళ్ళు అవుతున్నారంటే మెయిన్గా ఆర్గానిక్ కాజెస్లో కూడా సైకలాజికల్ పెద్ద దాంట్లో కలిసి ఉంటుంది చెప్పాలి. అంచేత కేవలం మనం సెపరేట్గా ఇది హార్మోన్ డిఫిషియన్సీ, ఇది వాస్కులర్ డిఫిషియన్సీ డిఫెక్ట్ వల్ల ఉంది, లేకపోతే న్యూరలాజికల్ అని చేయడం కంటే సైకలాజికల్ ఎఫెక్ట్ పెద్ద దాంట్లో ఉంటుంది. కౌన్సిలింగ్ ఇంపాక్ట్. కానీ
కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెన్స్ జనాలు గుర్తించట్ల ఇప్పటికీ. ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది, సెపరేట్ యూనిట్ పెట్టాను, సైకాలజిస్టులు ఉన్నారు, స్కిల్డ్ సైకాలజిస్టులు ఉన్నారు. ఉన్నప్పటికి కూడా మీరు వెళ్ళి చూపించుకుంటే మందులు రాసి చేయండి అంటారు. అది కామను కాదయ్యా నీకు అని అంతే. అందుకని మందు రాసిస్తాం, రాసిచ్చిన సరే వచ్చి మందుతో సరిపోదు. అది మా చెబుతాను. కౌన్సిలింగ్ మైండ్ సెట్ వాళ్ళల్లో సరైన క్లారిటీ రావాలి. కౌన్సిలింగ్ వెరీ ఇంపార్టెంట్. కానీ అసలు కౌన్సిలింగ్ది ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. ఎంత ఎక్కడో బయటకు కూడా కాదు, హాస్పిటల్ ఏమైనా ఉంది అక్కడే చూపించుకుంటే కూడా మందు రాసేవాడిని, మందు రాసేవాడి ఇంతే తప్ప ఆ కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ నేను మాత్రం చెప్తాను. కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ చాలా అర్థం చేసుకోవాలి, చాలా ఉంటుంది. ఎందుకంటే మైండ్ యొక్క యాక్షన్ సెక్స్ మీద చాలా ఉంది. మైండ్ సెక్స్ మీదే కదా, అన్నిటి మీద ఉంది, స్ట్రెస్ మీద చాలా ఉంది. నాట్ బిట్వీన్ 2 థైస్, బిట్వీన్ 2 ఇయర్స్ అని చెప్తాం. అది అది తెలుసుకోవాలి. ఇక్కడ టైం కూడా పెట్టలేకపోతాం. మనుషులు బిజీ అయిపోయారు మనుషులందరూ. ఆ కౌన్సిలింగ్ అంటే అసలు చాలా మందులు అవసరం లేదండి. నేను అడిగితే సెక్చువల్ ప్రాబ్లమ్స్ చాలా మందులు అవసరం, చాలా మందులు అవసరం. కేవలం మనం కౌన్సిలింగ్ ద్వారా మనం వర్క్ చేయొచ్చు. కానీ అసలు దానికి ఎఫర్ట్ పెట్టట్లేదు మనుషులు. అది ఒకటి. సార్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన టైంలో మీరు చెప్పారు అప్పట్లో సెక్స్ ఎడ్యుకేషన్ తక్కువగా ఉండేది. ఇప్పుడు మా జనరేషన్లో మేము బుక్స్ చదివేవాళ్ళము చాటుమాటగా. ఇప్పుడు ఈ జనరేషన్లో ఫోన్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ఓకే, ఇప్పుడు ఈ ఫోన్ వల్ల ఈ జనరేషన్లో మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు జరుగుతుందంటే ఈ మొబైల్ చేతిలో ఉండేది కల్లా పోర్నోగ్రఫీకి సంబంధించి తెగ చూస్తున్నారు. చాలా మంది ఆడవాళ్ళ మగవాళ్ళ తేడా లేదండి, లేడీస్ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే నా దగ్గర ఓపెన్గా చెప్తారు. నా అదే మంది లేడీస్ ఓపెన్గా చెప్పేస్తారు, ఏదైతే దాచుకోరు. ఆడవాళ్ళు కూడా చక్కగా చూస్తారు. ఇద్దరు కలిసి కూడా చూస్తున్నారు. పోర్న్ వీడియో చూసేవాళ్ళు ఏమంటున్నారంటే ఆ రంగం మనం చేయలేకపోతే భార్య చేస్తుందంటే అక్కడ మగవాడు అంత పోర్నర్లో వాడంత ఇదిగా అంత ఎఫెక్టివ్గా అంత చెప్తాడు. చూసుకుని 2 నిమిషాలు 6 నిమిషాలు పడిపోతుంది వీడియో. ఏంటి ఇదే మగవాడు అంటుంది అంటే. పూర్వకాలం భార్యాభర్తలు ఏదైనా చేయబోతే ఆగేవాళ్ళు. ఎలా కాదు, ఫస్ట్ నైట్ ఫెయిల్ అయిపోతే వెంటనే ఇంపార్టెంటు అని లెక్కట్టేస్తారు. 3రోజుకి పనికి రావడం తేల్చిపరుస్తుంది. అమ్మాయి తేల్చిపరుస్తాడు పనికి ఇంపార్టెంట్. వీడికి ఒక రకమైన భయం వల్ల కావచ్చు, లేదా స్ట్రెస్ వల్ల కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అవుతుంది. అసలు లెక్క చేయట్లేదు వీళ్ళు. లేడీస్ దీనికి ప్రధాన కారణం ఏంటంటే నేను అనుకోవడం మహిళా సాధికారత. నేను సౌండ్ మోగు నాకు ఎందుకు, పనికిరాడు చేయలేడు, నేను బట్టలను ఓడిసి పైన అంటుంది. నేను బట్టలను తీసానండి, చేయను, ఏం చేయలేదండి అంటుంది. అరే ఆ దేశం ఇంకా పోతుంది. మరి ఎవరైనా పోస్ట్ చేసి ఎప్పుడైనా తప్పకుండా మరీ ఇంకా పోతుంది. అసలు చాలా లేడీస్ మాత్రం కొద్దిగా మగవాళ్ళ సైకాలజీని కూడా అర్థం చేసుకోవాలి. అది లేదు. మగవాళ్ళు ఎవడైనా కొద్దిగా వాళ్ళ పొటెన్షియల్ని ఇన్సల్ట్ చేస్తే మగవాడు ఇంకా డౌన్ అయిపోతాడు. నేను కూడా కొన్ని కేసులు డీల్ చేశాను సార్. ఎప్పుడో ఒక్కసారి భార్య పనికిరా ఉందని చెప్పేసి ఇంకా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పూర్తిగా సెక్స్ చేయని పరిస్థితిలో వచ్చిన కేసులు కూడా చూశాను, కొన్ని కేసులు. సో అయితే ఫోన్ వల్ల మీకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. చాలా ఎక్కువ గర్ల్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో ఇంకొకటి, మనము మీ జనరేషన్లో కానివ్వండి, మీ జనరేషన్లో కానివ్వండి, పెళ్ళిళ్ళు అనేవి 15 సంవత్సరాలకి 5 సంవత్సరాలు వెళ్ళిపోయాయి సార్. ఓకే, ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేవి 25 లోపు జరగట్లేదు. అసలు 25 తర్వాతనే పెళ్లి జరుగుతుంది. 30, 32, 33 అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రీమారిటల్ సెక్స్ పెరిగింది, అలాగే లివింగ్ రిలేషన్షిప్స్ కూడా వచ్చాయి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు అప్పటికి ఇప్పటికీ ఈ జనరేషన్ గ్యాప్లో ఉన్న ప్రీమారిటల్ సెక్స్ని యాక్సెప్ట్ చేయడం కానీ దీనివల్ల ఏమన్నా సమస్యలు వస్తున్నాయా? లివింగ్ రిలేషన్షిప్ ఎలా వస్తాయి? ఇప్పుడు అర్థం చెప్పాలంటే ఎవరికి అనుకుంటారండి. పూర్వకాలం మొగుడు కుట్టినా ఆడది పడి ఉండేది, ఎవరు తిట్టిన పడి ఉండరు. తిట్టడం కాదు, ఇన్సల్టింగ్ మాట్లాడినా పడి ఉండరు. ప్రతి వాళ్ళకి వాళ్ళ ఈగో ఉంది, సెల్ఫ్ అనేది వాళ్ళకి తప్పు ఉండండి. అంచేత ఇప్పుడు లేడీస్ వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయిపోయారు.
మగవాళ్ళతో సమానం అనుకుంటారు, అనుకోరు కూడా. నేను దాన్ని తప్పుడు ఎంకరేజ్ చేస్తాను. కానీ ఇద్దరు ఒకరొకరు అర్థం చేసుకోవాలనేది కావాలి. అర్థం చేసుకోవడం ఉండలేదు. ఎవరి వాళ్ళకి నేను అన్నంత కానీ మనం అనేది లేదు. ఐ అని ఉంటాం కానీ విజన్ లేదు. ఐ కాదు విజన్ ఫీలింగ్ కావాలి. మనతో కలిసి అది చాలా తక్కువ ఉంది. అంచేత పెళ్లి చేసుకుని ఒక పడి ఉన్నాం కంటే లివింగ్ టుగెదర్ బెస్ట్ అండి. నేను మాట ఒప్పుకుంటాను అక్కడ. లేకపోతే ఆడదారిని అణిచేస్తారు. లేకపోతే ఆడదారి ఎందుకుంటే పిల్లల గురించి చూసుకుంటారు. పిల్లలు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని గవర్నమెంట్ మారాలి, చట్టాలు కూడా మారాలి. పిల్లల్ని కనేసి వదిలిస్తే ఒకవేళ ఆ బాధ్యత మనకు. జర్మనీ తీసుకోండి, జర్మనీ వెళ్ళాను. జర్మనీ వెళ్తే జర్మనీలో అసలు 30% పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 70% పెళ్ళిళ్ళు చేసుకోవాలి లివింగ్ టుగెదర్. ఆ చేసుకున్న 30% కూడా కేవలం వాళ్ళలో కేవలం 10% మిగిలి ఉంటున్నారు. దాంట్లో మళ్ళీ తక్కిన 70% వాళ్ళు డైవర్స్ చేసేసుకున్నారు. అంటే ఒక 10% పెళ్లి చేసిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు మాత్రమే లైఫ్ లాంగ్ ఉంటున్నారు. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఏ చక్కగా పిల్లలు చక్కగా ఉన్నారు. మనం ఎలాగే కుటుంబం మనకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఆలోచిస్తాం. మనకున్న ఈ కుటుంబ దీని గురించి ఆలోచిస్తున్నాం. కానీ అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు లేరు? పాశ్చాత్య దేశాలు ఎందుకు లేదు? చక్కగా ఉన్నారు హ్యాపీగా. మనం ఏంటంటే ఉన్నదాని నుంచి కొద్దిగా బయటకు వెళ్ళి విషయాలను ఆలోచిస్తున్నట్లయితే అక్కడ మరి లేడీస్ సమానంగా ఈక్వల్గా వాళ్ళు ఇక్కడ రెస్పెక్ట్ పొందుతాం. మగవాడు సమానంగా ఇస్తారు. అంచేత మా చేంజింగ్ టైం ప్రకారంగా, చేంజింగ్ ట్రెండ్స్ ప్రకారంగా, చేంజింగ్ టైం ప్రకారంగా మనం యాటిట్యూడ్స్ కూడా మారాలి. అంటే చేంజింగ్ టైమ్స్, చేంజింగ్ ట్రెండ్స్ని మనం అడాప్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. తప్పదు. లేదా 30 కంట్రీస్ తిరిగాను నేను. అక్కడ మీరు చూసిన కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఇక్కడ మనం చూసేదాన్ని కానివ్వండి, ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ కానీ ఎలా ఉంటుంది? మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మీరు ఎలాంటి మార్పు రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా పెద్దమ్మాయి వెస్ట్ ఇండీస్లో ఉందండి. మా మనవరాలు 7వ తరగతిలో ఉండగానే వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్, కండోమ్ గురించి, వాటి గురించి వాళ్ళకి ఫుల్గా చెప్పేసి నోస్ ఎవ్రీథింగ్. తాత నాకు ఇది నాతో మాట్లాడుతుంది. 7 ఏళ్ళ వయసులో నాకు తను చిన్న వయసు 10 ఏళ్ళు తను అంతా నాకు చెప్పడం పడింది. అంతా చెప్పింది. చాలా అంటే ఆ వయసులో చక్కగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా చెప్పారు. పిల్లలు గర్భం రావడం అంటే ఏంటని. నేను కొన్ని వందల సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు తీసుకున్నాను ఇండియాలో కూడా. నేను ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోంచి యూనివర్సిటీ లెవెల్ దాకా సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసులు తీసుకున్నాను. చిన్న పిల్లలకి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో పాటు చెప్పినోడు ఎటువంటి వికారాలు లేకుండా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఒకసారి ఒక పిల్లవాడిని ఇంటర్ కోర్స్ అంటే ఏంటంటే నాకు చెప్పాక నేను చెప్పాను. ఇంటర్ కోర్స్ అని ఒక మగవాడికి ఒక అమ్మాయిని చూస్తే కోరిక కలుగుతుంది. అంగం చిన్నగా ఉంది, పెద్దది అవుతుంది, లావ్ అవుతుంది. ఆ కోరిక కలిగినప్పుడు వాడు స్త్రీకి యోని గ్రంథం ఉంటుంది, దాన్ని పెట్టి చేస్తాడు. వీర్యం పడుతుంది. అప్పుడు ఇలా గర్భాశయం ఉంటుంది, పిల్లలు పడుతారు, ఇది కడుపు వస్తుంది అని చేతులు కట్టుకుని పాఠం పేరు చెప్పాడు. చక్కగా చెప్పాడు. ఆ కుర్రోడు నాకు ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి డాక్టర్ గారు ఆ రోజు చెప్పారు, నాకు ఇప్పటికే పాఠం గుర్తుంది, మీకు ఆ రోజు చేతులు కట్టుకుని చెప్పాను, నిజంగా నాకు ఎంతో ఉపయోగపడిందండి. అంటే అది వికారాలు లేకుండా చక్కగా చిన్నప్పటి నుంచే మన అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ మదర్ ఎవర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఎక్కడ అంటే ఉయ్యాలు ఉండగానే మొదలవుతుంది. తల్లి దగ్గర నుంచే వస్తుంది. తల్లే చెప్తుంది ఎక్కువ ఉయ్యాల్లో ఉన్నప్పుడే సెక్స్ ఎడ్యుకేషన్. అంటే చిన్నప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలండి. అక్కడ పాశ్చాత్య దేశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంది. స్కూల్స్ అన్నీ చెప్తారు. విచ్చలవిడితనం అంటలేదే, నేను అంటలేదు. విచ్చలవిడితనం అంటలేదు, తప్పు. వాళ్ళ యాక్చువల్లీ రాంగ్. అది మా సరిగ్గా ఇక్కడ 2 ఉన్నాయండి. సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆస్పెక్ట్, ఎరోటిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్స్, సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్. సైంటిఫిక్ ఆస్పెక్ట్ సెక్స్ అనేది మనం మాట్లాడేది ఏంటి, గర్భ అంగస్తంభన అంటే ఏంటి, గర్భం రావడం ఏంటి, దాంపత్య సంబంధాలు అంటే ఏంటి, ఇవన్నీ సెక్స్.
మానవుకి ఎలా మనకు ఏజ్ వచ్చేకల్లా గ్లాండ్స్ ఉంటాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హార్మోన్ ఫిజికల్ చేంజెస్ వస్తాయి, సైకలాజికల్ చేంజెస్ వస్తాయి, లైంగిక భావనలు వస్తాయి, ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ వస్తాయి, మళ్ళీ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్తాయి సైంటిఫిక్ ఎస్పెక్ట్స్. తప్పే ఉంటుంది దాంట్లో. అది చెప్పాలి. చెప్తే అలా కాకుండా ఏంటి చెప్పినప్పుడు ఈ మా శృంగారం మళ్ళీ మెల్లిన శృంగారం, అమలిన శృంగారం అంటాం మనం. మలిన శృంగారం అంటే అసభ్యంగా ఒట్టి మనుషుల్ని రెచ్చగొట్టేది అమలిన శృంగారం, మలిన శృంగారం. అమలిన శృంగారం అంటే చక్క శృంగారం అన్న మన వాళ్ళకి తేడా తెలియట్లేదు. మీరు ఎరోటిక్ అమలిన మలిన శృంగారం అన్నారు కాబట్టి మీ ఇష్యూ ఉన్న ఒకటి ప్రస్తావిస్తాను. ఆర్జీవి జిఎస్టీ తీసుకున్నప్పుడు మీరు డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఆయన మిమ్మల్ని క్వశ్చన్ వేశారు, మీరు ఇప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేశారు. మీరు ఆ సినిమా చూసారా సార్? జిఎస్టీ చూడలేదు. చూడండి, మనం జస్ట్ పార్టిసిపేట్ చేశారు. అప్పుడు అడిగారు మీరు ఇప్పుడు అంటే అది నా పర్సనల్ విషయం అన్నారు. అంతే, దట్స్ ఆల్. చెప్పాల్సిన అవసరం చెప్పొచ్చు, కానీ పర్సనల్ వేరు, పబ్లిక్ వేరు. పర్సనల్ విషయం పర్సనల్. మొగుడు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు బెడ్రూమ్లో ఉంటారు, బెడ్రూమ్ అంటే బట్టలు బయట తిరిగి అసలు బెడ్రూమ్లో చేసి అందరూ తెలిసిందే. అదంతే. చాటు వేరు, సీక్రెసీ వేరు. చాటు వేరు, సీక్రెట్. అంచేత కొన్ని విషయం పబ్లిక్ అవసరంలా. ఆరంగానే మనం చెప్పే సైంటిఫిక్ సెక్స్ అనేది వేరు, ఒక ఊరికి అంగాంగ స్వంగరణం చేసుకుంటూ రెచ్చగొట్టే విధంగా చెప్పడం వేరు. అది జనాలు గుర్తించలేకపోతే ఏంటంటే సెక్స్ ఈజ్ పవర్ అనే విషయం చెప్పాడు. అంతే. సెక్స్ ఈజ్ ది పవర్ ఆఫ్ ఎ వుమన్. అంతే. యూజ్ ఇట్, యు లైక్ ఇట్, యు కెన్ యూజ్ ఇట్ యాజ్ యు లైక్ అనేది అది మొత్తం కూడా స్క్రీన్ మొత్తం కూడా అదే ఉంటుంది. కాకపోతే బాడీ పార్ట్స్ అన్ని చూపించుకుంటూ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి మన దగ్గర కనీసం ఖచ్చితంగా వ్యతిరేకత ఖచ్చితంగా వచ్చింది. సో దట్స్ ఓకే సార్. సో ఇది ఒక సెక్సాలజిస్ట్గా, ఒక సెక్స్ స్పెషలిస్ట్గా సమరంగా ఇట్లు ఉన్న ఒక పేరు ప్రఖ్యాతులు మనం మాట్లాడుతున్నాం. సో దాంతోపాటు మీరు డాక్టర్గా కూడా మిగతా నేను మామూలు జనరల్ ప్రాక్టీషనర్, డూ ఆల్ ది సర్జరీస్ అండ్ ఎవ్రీథింగ్. నేను సర్జరీస్ అవన్నీ మామూలుగా చేస్తాను. నేను జనరల్ ప్రాక్టీషనర్. నాకు సెక్సాలజీకి సంబంధించిన కేసులు ఎన్ని ఉంటాయో, సెక్షువల్ మెడిసిన్ ఉంటాయో, దానికి డబ్బులు త్రివులు నా జనరల్ మెడిసిన్ ఉంటాయి. నేను దానికి కూడా హార్ట్ కేసులు, డయాబెటీస్ కేసులు అన్నీ డీల్ చేస్తాను. దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీ హాస్పిటల్ నేమ్ కూడా వాసవ్య నర్సింగ్. వాసవ్య అంటే అందరికీ చెప్పండి సార్, కొంచెం ఈ జనరేషన్ తెలియదు. వాసవ్య అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వాస్తవికత అంటే ఏదైనా సరే సత్యం మీద ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. అది వాస్తవికత. అంటే సంఘదృష్టి, పిలో హ్యూమన్ బీయింగ్ నుంచి మనం కన్సర్న్గా ఉండాలి, సంఘదృష్టి ఉండాలి. వ్యక్తిత్వం అనేది అంటే వ్యక్తిత్వం అనేది వ్యక్తికి గౌరవం ఉండాలి. నాకెంత గౌరవం కావాలనుకుంటున్నాను మీకు అంత గౌరవం కావాలి, నాకే విలువ కావాలనుకుంటే మీకు ఆ విలువ కావాలి. అంతే, నువ్వు ఎక్కువ ఒకటి తక్కువ కాదు. అంతే. ఈ మూడు మా నాన్నగారు నాస్తికత్వం అంటే ప్రధాన సూత్రాలు 3 అని పెట్టారు. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. ఎవరికి ఎవడు దాసోహం అవసరం. వ్యక్తిత్వం అనేది అంత వ్యక్తి దేనికి స్లేవ్గా ఉండాల్సిన పని లేదు. మ్యాన్ ఈజ్ సుప్రీం. ఆ స్లేవ్ మైండ్ అనే మనిషిని దాసోహం చేసి వ్యక్తిత్వం లేని మనిషిగా మారుస్తుంది. అంచేత ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం ఉండాలి, గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. ప్రతి వాడు గౌరవం ఉండాలి, ఇదివాడు గౌరవం ఇవ్వాలి. అంతే. వాసవ్య అనే దాని మీద మా హాస్పిటల్ పెట్టాం. నేను అందుకే ప్రతి మా పేషెంట్ వస్తే నేను ప్రతిదీ వివరించి చెప్తాను, స్పష్టంగా చెప్తాను. దాంట్లో మాకు దాపరేకాలు పెట్టను. ఇది ఎందుకోసం చేసి ఇది చెప్తాను, ప్రతి చెప్తాను. మీరు ఎందుకు చెప్తాను. మీరు స్టేట్ ప్రెసిడెంట్ చేశారు, నేషనల్ ప్రెసిడెంట్. నేను నేషనల్ ప్రెసిడెంట్ చేశాను, జాతీయ అధ్యక్షుడిగా చేశాను. సో అలాగే చాలా కార్యక్రమాలు, ఐ క్యాంప్స్ కండక్ట్ చేశారు, ఎయిడ్స్ క్యాంప్స్ కండక్ట్ చేశారు, అలాగే చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఇటువంటివి చాలా కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలుగా మీరు పని చేస్తున్నారు. సర్వీసెస్ వీటిలో మీకు బాగా సంతృప్తినిచ్చిన ఏదన్నా ఒక గుర్తు వెంటనే ఈరోజు అంటే మనకు ఒక పని రోజు డ్యూటీ చేస్తూ ఉంటాం సార్, కానీ కొన్ని మనకు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే మనకు సంతృప్తినిస్తాయి, అందుకనే గుర్తొస్తాయి. అటువంటి మీకు గుర్తొచ్చిన సందర్భం దాంట్లో నేను ప్రతి పనిలోనూ నేను ఒక తృప్తి పొందుతానండి. అది ఫస్ట్ థింగ్. నేను ఏ పని చేసి ఎంత చిన్న పని అయినా సరే ప్రతిసారి నా పనిలో ఒక ఆ తృప్తి, ఆనందం పొందుతాను, సంతోషం పొందుతాను. ఎక్కడ దేనికి నేను విసుగు చెందను.
అది నా ప్రథమైనది. నేను 1000సారి ఆపరేషన్ చేసినా, చిన్న ఆపరేషన్ 1000సారి చేసినా సరే చాలా బాగా వచ్చింది కదా అంటాను. మనకు వచ్చింది కదా అని తృప్తి ఉంది. అంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా మనం చేయాలి, ఏది ఈజీగా చేయకూడదు. నేను కరోనా టైంలో అందరూ హాస్పిటల్స్ మూసారు. ఓ డబ్బులు రెండో సెకండ్ ఫేజ్ వచ్చాక కొంతమంది లక్షలు సంపాదించారు. నేను మాత్రం కరోనా టైంలో ఒక్క నయపైస కూడా పుచ్చుకోకుండా కొన్ని వేల మందికి ఉచితంగా ట్రీట్మెంట్ చేశాను కోవిడ్ టైంలో. ఆ టైంలో మా చెల్లెలు కరోనా వచ్చి చనిపోయిన సొంత చెల్లెలు చనిపోయింది. అయినప్పుడు కూడా ఈ మామూలుగా మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళ దగ్గర రోజు వెళ్ళారు, చూసి వాళ్ళు మందులు ఇచ్చి ఎలా చేసి గవర్నమెంట్ హాస్పిటల్ చేసి ఇక్కడ పేషెంట్ని హాస్పిటల్ పెట్టుకుని వీళ్ళందరికీ ఆక్సిజన్ పెడుతూ చేసి సీరియస్గా పంపించాక వెళ్ళి చూసి అలా చేశాను. నేను రెడ్ క్రాస్ కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉన్నాను. రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ 150,000 మందికి మెడిసిన్ కిట్స్ ఇచ్చాను. అంటే రెడ్ క్రాస్ ఉన్నాను, చాలామంది జనాలందరూ హెల్ప్ చేశారు. నేను నా సొంత దమ్మకాయ చేశాను. ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. మొన్న July 17th ఐ గాట్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఒక రకంగా సార్ చేశాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అలాగే అంతకంటే ముఖ్యం అదేమో కోవిడ్ టైంలోనే చేసిన దానికి ఇచ్చారు. మన November 1st ఏపీ గవర్నమెంట్ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఎవ్వరూ చెప్పడానికి జంకుతునే విషయాన్ని, ఆ సెక్సీ లైంగిక విజ్ఞానాన్ని తీసుకుని లైంగిక విజ్ఞానాన్ని కోసం ఎంత కృషి చేశారు, అపోహలు తొలగించారు, ఎంతమందో జీవితాలు వెలుగు నింపారు, అలాంటి సంఘ సంస్కర్త అని చెప్పి నాకు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వాలి. తృప్తి అయితే తృప్తి నాకు నేను పెద్దాన్ని తృప్తి పొందుతాను కూడా ఎక్కువనే కదా. కొన్ని ఆథెంటిక్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక పెద్ద రికగ్నిషన్స్ అని చెప్పచ్చు. నాకు ఇవి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాయి కదా. నేను ఇవి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కలెక్టర్ గారు ఫోన్ చేసి నీకు వచ్చిందని చెప్పారు. నేను ఎప్పుడు చేయను. నాకు అసలు నేను అసలు అవార్డుల కోసం నేను ఏనాడు ప్రయత్నం చేయను. అది నా యొక్క ప్రిన్సిపల్ అంతే. నేను ఈ పద్మశ్రీలు అసలు చేయను. నాకు లేదు. నాకు ఒక్కటేనండి జీవితంలో నేను అనుకుంది అంటే పాజిటివ్గా ఆలోచించాలి. ఎప్పుడు పాజిటివ్గా ఉంచాలి. తోటివాడికి వీరెంతో సేవ చేస్తూ అందరూ ఆనందం పొందాలి. వాడు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండాలి. వాడు హ్యాపీగా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉన్నా అది అర్థం లేదు. అదే నాకు ప్రిన్సిపల్. మా నాన్నగారి నుంచి మాకు నేర్చుకునేది. నాకు మదర్ తెరీసా, మహాత్మా గాంధీ, మా నాన్నగారి ముగ్గురు నాకు ఎప్పుడూ ఆదర్శప్రాయాలు. మదర్ తెరీసా నుంచి సేవని నేను ఎప్పుడు స్ఫూర్తి పొంది ఆమె చేసిన సేవ కళ్ళారా చూశాను. విజయవాడ వచ్చి రోడ్డు పక్కన ఉన్న అనాథలు పట్టుకుని లేపి తీసుకెళ్ళి ఆగా నిర్మల హృదయాలు పట్టుకొని చేసి చూశాను, కళ్ళ చూశాను. నాన్నగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం సేపు దీని గురించి మాట్లాడుతాం. ఎందుకంటే ఒక జనరేషన్లో ఆదర్శ భావాలు ఎక్కువగా ఉండేవి. ఓకే, నాస్తికత్వం ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళారు గోరాగారు. ఓకే, నేను ఇంకా కొంతమంది పేరు చివర గోరాన్ని పెట్టుకోవడం కూడా చూశాను. ఇంటి పేరు కాకుండా గోరాన్ని పెట్టుకోవడం అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కానీ ఈ రోజు ఉన్న జనరేషన్ చూస్తుంటే ఇప్పుడు మతం కులం విస్తృతంగా వ్యాపించి అసలు ప్రభుత్వాలు పార్టీలే మతాన్ని ఒక సాధనంగా చేసుకుంటున్న పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. అంటే మనము ప్రోగ్రెస్లో డిప్రెస్గా అవుతాం అనిపిస్తుంది. సమాజం కూడా డిప్రెస్ అవుతాం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గోరా గారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ జనరేషన్కి. కొంచెం నాన్నగారి గురించి మదర్ సరస్వతి గోరా గారి గురించి అసలు వాళ్ళు ఏ నేపథ్యం ఉంటే వాళ్ళకి అసలు ఎవ్వరూ ఊహించని రోజుల్లో ఈ నాస్తికత్వం అనే దాన్ని ఒకదాన్ని తీసుకొని అసలు ఎలా స్టార్ట్ చేశారు. మీ అందరికీ పేర్లు కూడా విచిత్ర పేర్లు పెట్టారు. వాటి గురించి కొంచెం మన ప్రేక్షకులు చెప్తే ఈ జనరేషన్ కొంచెం బాగుంటుంది. నాన్నగారు అఫ్కోర్స్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అంటే బయాలజీ చేశారు. ఆయన బయాలజీ ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన మొట్టమొదటి పెద్దాన్ని ఎందుకు ఏమిటి ఎలా అని అది మొట్టమొదటి ఉంది ఆయనకి. లాజిక్ ప్రతిదీ సైంటిఫిక్ ఆలోచన, శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం అటువంటి ఉండేది. పెద్దాన్ని గ్రహణం వచ్చింది. గ్రహణం రోజు అందరూ ఏదో అందరూ గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉండాలి, బయటకు వస్తే ఏదో అవుతుంది. సైన్స్ చదువుకున్న గ్రహణం మురుస్తుంది.
ఆయన చదువుకున్నారు, గ్రహణం ఏంటో తెలుసు, ఎలా ఉంది ఏంటో గ్రహణం తెలుసు. ఈ గ్రహణం అనేది మీనింగ్లెస్, ఇళ్లలో ఉన్న అర్థం లేనిది. మా అమ్మ గర్భిణి ఫస్ట్ డే ఉంది, కొలంబోలో ఉన్నారు. అక్కడ బుద్ధిస్టులు, క్రిస్టియన్స్ వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు గ్రహణంలో, హిందువులు మాత్రం ఉన్నారు. నాన్నగారు చెప్పారు, మరి వాళ్ళందరూ చేస్తారు, ఏంటి దీంట్లో గ్రహణం అంటే ఇలా మామూలుగా సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు, సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణం వస్తుంది, అంతే గ్రహణం. ఇది గ్రహణం అంటే అలా అడ్డు వచ్చినప్పుడు ఒకే ఏకకక్షలో వచ్చినప్పుడు జరుగుతాయి. నేను ఆంజనేయులు చెప్తున్నా అంటే ఒప్పుకుంది. నాగా ప్రతి అర్థం చక్కగా చెప్తాను. నాగా చేసే చక్కగా మా పెద్దకే ఎటువంటి గ్రహణం ఏమో లేకుండా శుభ్రంగా ఇప్పటికీ 90 సంవత్సరాలు మా పెద్దక్కకి. మనోరమ అని పేరు. మొట్టమొదటి నాన్నగారి స్నేహితులు పెట్టారు పేరు. ఫస్ట్ చైల్డ్కి కొలంబోలో కూడా మనోరమ నాన్నగారి ఫ్రెండ్స్ పెట్టారు పేరు. తర్వాత అక్కడి నుంచి నాన్నగారు చేశారంటే ఇంకా ఆలోచించారు, చదివారు బాగా, ఏమిటి ఇవన్నీ ఇలాగేంటి, ఈ మతాలు ఏంటి, ఈ కులాలు ఏంటి, ఇదంతా ఏంటి అనేది. అక్కడి నుంచి నాన్నగారి జంధ్యం, ఈ కులాలేంటి, ఈ జంధ్యం నాన్నగారు వేసారంటే పరమ సనాతన కుటుంబంలో పుట్టారు మా నాన్నగారు. మా తాతగారు మహాదేవ శంభో అని గోపరాజు వెంకట సుబ్బారావు గారు, కానీ మహాదేవ శంభో ఆయన పెద్ద శివభక్తులు. ఆయన 70 పైగా శివరాత్రులు చేశారు, చాలా గొప్ప చేశారు. ఆయన శివతాండం చేస్తే దద్దరిలా చేసేవాడు. ఆయనకి అనేక వందల మంది భక్తులు ఉండేవాడు. నాన్నగారు మరి అలా మొట్టమొదట ఈయన కూడా శివతాండం చేసిన వాళ్ళే. అలాంటి వాళ్ళు ఏంటి ఇదంతాను ఇలాగనుకున్నారు. అక్కడి నుంచి ఎప్పుడైతే కొంచెం యోగాంతం ఉంటారో నాన్న తిరుగుబడి చేసి నాన్నగారు జంజం తీసివేశారు. తీసేగానే మా తాతగారు ఇంట్లో పంపించారు. నేను ఈ కులాలు ఇవన్నీ మా కల్పితాలు, ఈ డిఫరెన్స్ అగ్రకుల సూర్యుడు చాలా ఒప్పుకొని నేను అని చెప్పేసి అంటే తీసేస్తే నా తాతగారి ఇంట్లో పంపున్నారు. 6 నెలల మా మొదటి బెడ్ అని అంటేసుకుని నాన్నగారు బయటకు వచ్చారు. రాగానే అదే టైంలో ఆ పిఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటే అప్పుడు ఒక రాతపత్రిక ఉండేది. ఆ విద్యార్థి రాతపత్రిక దాంట్లో దేవుడు లేదు అని ఒక ఆర్టికల్ రాశారు. అది బ్రహ్మ సమాజం పేపర్. అది దాంట్లో బ్రహ్మ సమాజం కాలేజీ అది. ఆ బ్రహ్మ సమాజం కాలేజీలోనే నాన్నగారు ఒక రాతపత్రుడు దేవుడు లేదు, దేవుడేదో భావం, దేవుడు మగాడేదో ఆడలేదు, దేవుడేదో ఒక అభిప్రాయం, అది దేవుడు లేదు అని రాశారు. రాసరికల్లా వాళ్ళు ఉద్యోగం తీశారు. తాతగారు ఇంట్లో పంపించారు. ఈ ఉద్యోగం ఊడిపోయింది. ఆ పిల్లలు వేసుకుని బయటకు వచ్చి ఒక స్నేహితులు ఇంటి మీద గడప మీద కూర్చున్నారు. అక్కడి నుంచి హరిజనవాడలోకి వెళ్ళారు. వచ్చిన సూర్యకాయ పెట్టారు. ఆ పెట్టి అది ఒక సోషలిస్ట్ భావాలతో సూర్యకాయ నడిపారు. మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు వేరే విషయంలాగా. అక్కడ అడుగొడుక్కి నాన్నగారు ఉద్యోగంతో పడు కనీసం చివరికి నాస్తికత మాట్లాడగలేదు. బందర కాలేజీలో జాయిన్ అయ్యారు. జాతీయ బందర కాలేజీలో ఉద్యోగం నాస్తికత మాట్లాడగలేదన్నారు. ఉద్యోగం తీశారు. ఉద్యోగం తీశారన్నారు. ఆ రంగా ప్రతిదీ ఆయన నమ్మిన దాన్ని గట్టిగా సిద్ధాంతం పెట్టాడు. అంటే కులాల పేరు ఆయన పేరు గోపరాజు రామచంద్రరావు నాన్నగారి పేరు. కులం మొత్తం మంచిగా ఉండకూడదు. అంటే గోపరాజు రామచంద్రరావు గోరాని పేరు మార్చేసుకున్నారు. ఇంటి పేరు తీసి పరిస్తే అది తీసారు. కేవలం గోరాన్ని రీచ్ చేసేసుకున్నారు. అక్కడి నుంచి నాన్నగారు ఇంకా పేరు మా అందరి పేర్లు, మా పెద్దకి పేరు మాత్రం మనోరమని స్నేహితులు పెట్టారు నాకు ఉంది. మా రెండోసారి ఉప్పు సత్యాగం జరుగుతున్నలో మా లవణ పెద్దనే పెట్టారు, లవణం పెట్టారు. అప్పటికే గాంధీ గారి ప్రభావం నాన్నగారు వచ్చింది బాగా స్వామి గారు. తర్వాత మా మైత్రికే పుట్టింది అక్కయ్య, గాంధీ ఇంపాక్ట్ మైత్రి పేరు పెట్టారు. తర్వాత గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు, దాని విద్య అని పేరు పెట్టారు. దాని చెండుపాటి విద్యని విజయవాడ పార్లమెంట్ 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా కూడా ఉంది. తర్వాత నాన్నగారికి అప్పుడు కాంగ్రెస్తో చాలా యాక్టివ్గా ఉండేవారు. అప్పుడు అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ విజయం సాధించి అప్పుడు విజయం అని పెట్టారు. నేను సెకండ్ వరల్డ్ వార్ 1939 అటు పుట్టాను. అంటే నవ్వే సమరం పెట్టారు. నా తర్వాత హిట్లరు, ముసోల్ని, స్టాలిన్ టైంలో మా తమ్ముడు నియంతా పెట్టారు. మా నాన్నగారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా జైలుకి వెళ్ళారు స్వాతంత్ర్యం కోసం. జైలుకి వెళ్తే అప్పుడు జస్ట్ స్వాతంత్ర్యం వచ్చే ముందు మా చెల్లెలు పుట్టింది మారు. తను డాక్టర్ మారు నాతో కలిసి పనిచేస్తారు. మారు అని పేరు పెట్టారు. చివరి చేయలేదు నవ్వు అని పేరు పెట్టారు. 9 పెట్టారు. మా నాన్నగారిలో మళ్ళీ హాస్యం ఉండేది చాలా సొంతంగా. ఇప్పుడు 9 పెట్టాను, తర్వాత ఏం పెడతారనే వాళ్ళు. నవ్వు పెడితే 10వ చేయలు పెడితే దస్తం పెడతాను, ఆ పైన బస్ అని పెడతానే వాళ్ళు.
బస్ అని పెడతాను ఇంక అంతే, ఇంక అంతే అనేవాళ్ళు. సరే అప్పుడు 6 రోజులు అప్పుడు ఇంక ఆపరేషన్ లేదు, తల మొత్తం చేశారు, వ్యాసకి ఏం చేశారు. అది ఇంకా అలాగే మొత్తం ఇంకా నా అమ్మగారు నాన్నగారు మొత్తం కంప్లీట్గా ఈ స్వాతంత్ర్యంలో ఉన్నారు. సరే మా పెద్దకి వివాహం గాంధీ గారు నాన్నగారు చేశారు. మనం మాట చెప్పడం కాదు, ఈ కులాలు మతాలు కాదంటున్నాం. అంచేత ఒక అంటరాని వాడికి ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేయాలి అనుకున్నారు. అంటే మా పెద్దక్కయ్యతో మాట్లాడారు. నేను ఇలా అనుకుంటున్నాను, ఒక అస్పృశ్యుడైన వాడితో ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఎవరు చదువుకున్నా ఐఏఎస్ చదువుతున్నా ఐపీఎస్ కాదు, చదువుకున్నాడు కాదు, ఒక మామూలు హరిజనవాడలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను అంటే మా పెద్దకి ఓకే అని. ఒక హరిజనవాడలో వామరపాముల దాంట్లో హరిజనవాడలో నుండి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఆ హరిజనవాడలో పెళ్లి చేసి గాంధీ గారితో నాన్నగారు పరిచయం. నాన్నగారు గాంధీ గారికి మధ్య నాస్తికం బాగా జరిగాయి. గాంధీ గారు నువ్వు ఆవేశం చేస్తున్నాను ఎలా ఉంది ఇది, అలా కాదు, నేనే పెళ్లి చేస్తాను, ఇంకే పెళ్లి చేయను, ఈ పెళ్ళే చేస్తాను ఆశ్రమంలో అన్నాడు. అంటే గాంధీ గారు చేస్తాను కానీ అంచేత 2 ఏళ్ళు పరీక్ష చేస్తారు ఇద్దరిని. అంచేత మా పెద్ద బాబు గారు నేను మా అక్కని 2 ఏళ్ళు హాస్పిటల్ ఉంచాను. అందరూ చెప్పాడు ఈ పెళ్ళి నేను చేస్తున్నాను, నాన్నగారు నువ్వు చేయడం వీలేదన్నారు. గాంధీ గారు చేస్తాను, నాన్నగారు వద్దన్నారు. ఎందుకంటే నువ్వు దేవుని పేరు ఇస్తావు, నేను దేవుని ఒప్పుకోను. నో దేవుని పేరు పెడతా, సత్యసాక్షిగా పెళ్లి చేస్తాను అంతే, అంతే దేవుని పేరు ఎక్కడా చూసినా అన్నాడు. అందరికీ చెప్పాడు పెళ్లి చేస్తాను. ఆయన 1900 ఆయన మార్చిలో పెళ్లి చేసేది, నా జనవరిలో హత్య చేయబడ్డారు. అప్పుడు హత్య చేయబడి జవహర్లాల్ నెహ్రూ వచ్చి మా పెద్దకి పెళ్లి చేశాడు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి అప్పుడు మా పెద్దకే పెళ్ళి, ఆయన గాంధీ గారు చేసిన పెళ్ళి ఆయన నాన్నగారితో ఉండేవారు అంతే. ఆయన ఏం చదువుకోలేదు, ఆయన ఎస్ఎస్ఎల్సీ వెరీ కామన్ మ్యాన్ అంత చెప్పారు. కానీ నేనేమి ఉద్యోగం చేస్తున్న వాడిని కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఏ ఉద్యోగాన్ని పెట్టాను, సామాన్యం తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి ఆ రంగా ఆయన చేశారన్నమాట. ఆ రంగా ఆయన చేశారు. మా ఇంట్లో మా ఇంట్లో అన్ని అందరూ మా ఇంట్లో ఉన్నారు. మా విశ్వ కుటుంబం. కులాలంటే అందరూ మనుషులే, మొత్తం భారతదేశంతో మా ఇంట్లో ఉంది. నిజమే కదా, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. మొత్తం మా నాన్నగారికి 80 మంది మనవులు ముని మనవులు అందరూ ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు గోరా గారు అంటే నాస్తికత్వం అంటే గోరా గారి ద్వారానే మొదలైందని అంటారు భారతదేశం మొత్తం మీద. మీ ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ భక్తులు ఉన్నారా అండి? భక్తులు ఎవరు లేరండి, ఎవ్వరు. మా నాన్నగారికి మా పిల్లలకి వచ్చిన మా అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ, మా పెద్ద వదిన మా లావణయ్య వైపు జాషువా కవి గారి కూతురు హేమలత లావణం గారు, అలాగే ఎవరు ఈ రోజులకు ఒక్కళ్ళే ఎవరు. ఇప్పుడు నాన్నగారికి మా కొడుకులు కూతుళ్ళు మనవలు ముని మనవల్లాగా ఉన్నారు. 5 జనరేషన్స్ ఉన్నాయి. 5 జనరేషన్స్లో ఒక్కడు కూడా ఇంతవరకు భక్తులు లేరు ఎవరు. అందరూ కూడా గోరా గారి మాట. ఎందుకంటే నాస్తికత్వం అనేది ప్రాక్టికల్, మానవతావాదం, మనిషి విలువ ఇచ్చేది, మనిషి గౌరవం ఇచ్చేది. అంచేత అసలు నాస్తికుడు అయిన వాడు ఎవడు కూడా నిజంగా నాస్తికుడు అయితే మాత్రం ఎవడు ఆస్తికుడు అవలేడు. గాంధీ గారి అంటే అప్పుడు స్టార్ వాట్ అసలు గాంధీ గారితో అంత సన్నిహితంగా ఉన్న గోరా గారు వ్యక్తిగత వాదోపదాలు చేసి లెటర్స్ రాసుకున్న గోరా గారికి ఆ స్థాయిలో గుర్తింపు రాదని నేను అనుకుంటున్నాను. అసలు గుర్తింపు కోసం ఎవరు ఆ నాన్నగారు ఆడపడ మేము ఎవరు కూడా కోరుకున్నారని నేను అంటలేదు. కానీ ఆ స్థాయిలో, ఎందుకంటే ఆ ఉద్యమం ఆ స్థాయిలో కొనసాగటం కానీ జరగలేదేమో అనిపిస్తుంది నాకు. నాస్తికత్వ ఉద్యమం తర్వాత అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంటే అందరూ అంత వ్యక్తిత్వం అనేది అంత టాలెంట్ లేకపోవచ్చు. కానీ మీ ఎవరు చేయగల లెవెల్లో మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను చేయగలంతా చేస్తున్నాను. మేము యూట్యూబ్ ఛానల్స్ పెట్టాను, 20 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాను. దాంట్లో పాజిటివిజం గురించి హిందీ ఛానళ్ళు, ఇంగ్లీష్ ఛానళ్ళు, తెలుగు ఛానల్ 3 ఛానల్స్ ఉన్నాయి. ఎథిక్స్ సెంటర్ ఉంది, ఎథిక్స్ బులెటిన్ ఉంది.
ఇతీజ బులెటిన్లో రెగ్యులర్ నాస్తికత్వం చెబుతున్నాను, చేస్తున్నాం. పుస్తకాలు వేసాం. మా లావణ్య వాళ్ళు చేశారు. లావణ్య అయితే మా పెద్దన్నయ్య వాళ్ళైతే శూరపం దొంగల సంస్కరణ చేశారు, దేవదాసి చేశారు. తర్వాత అంటే ఎవరి లెవెల్లో చేస్తున్నారు, తాహతులు అంతే. అది మీ అందరూ కొన్ని కరెక్టే మీకు, ఎందుకంటే కనబడుతుంది, పెద్ద వ్యక్తి కనబడుతున్నారు, వాళ్ళతో కంపేర్ చేస్తారు మీరు. ఆ కంపేర్ చేసి ఆ ప్రశ్న కరెక్టే, కానీ ఆ ప్రశ్న తగ్గట్టు మీరు ఏమో చెప్పాల్సి వస్తుంది అంతే. నాస్తిక మార్గం వస్తుంది. ఎథిస్ట్ పేపర్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాస్తిక సబ్స్క్రైబర్ని, నా పేరు మార్పుడానికి కూడా గోరాగారి ప్రభావం ఉంది. I don't believe in surname, I don't believe in caste. వెరీ గుడ్. సో అందుకే మళ్ళీ అడిగా మీ పేరు మార్చుకున్నారని. ఇది డిఫరెంట్గా ఉంది కనుక నేను మొత్తం ప్రశ్న సజీవ్ మళ్ళీ వేసాను. నేను మార్చుకున్నాను, ఎందుకంటే ఆ క్యాస్ట్, దేవుడి పేరు, క్యాస్ట్ నేము, సర్నేమ్ మొత్తం తీసేస్తే మిగిలిన పేరు మీరు అన్నారు. ఇంకా సమాజం వెనక్కి వెళుతోందా అని అన్నారు, కానీ లేదండి. ఇప్పుడు యూత్ చాలా ఇదిగా ఉంది. అయితే అంటే అంత ధైర్యంగా చెప్పలేట్లే, కానీ వాళ్ళ పూర్వకాలంలాగా అంత మూఢ విశ్వాసం లేదు మనుషుల్లో. తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళుతున్నారు, కానీ ఊరు వెళుతున్నారు అంతే. ఒక సాంప్రదాయంగా ఒక ఊరి వాళ్ళు చూస్తున్నారు, ఒక ఆచారంగా చెయ్యాలి. అంతే జరుగుతున్నాయి, కొన్ని జరుగుతున్నాయి, అవి కొన్ని కానీ పూర్వకాలం లేదు. మీరు చూడండి, రాబోయే నాస్తికత్వం అంది. నాస్తికత్వం ద్వారానే సమాజం ముందుకు వెళుతుంది, ఆస్తికత్వం ద్వారా సమాజం ముందుకు వెళ్ళదు. అంటే తప్పనిసరిగా రాబోయే నాస్తికత్వం అంతే. నేను ఖచ్చితంగా ఘంటాపదం చెబుతున్నాను. మీరు ఎన్నో దేశాలు మీరు ఫలిత ఎన్నో దేశాలు నాస్తికత్వం నాస్తికులు పెరిగిన దేశాల్లోనే సంతోషంగా ఉంటారనేది మనకు సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి, హ్యాపీనెస్ ఇండెక్స్ అన్ని కూడా చెప్తున్నాయి. కానీ నా అబ్జర్వేషన్లో మన దేశంలో ఇవి ఇప్పుడు కారణం ఏంటంటే అండి, పొలిటికల్ లేవుగా, ఓట్ల కోసం ఇవన్నీ వలేదండి. కేవలం ఓట్ల కోసం ఇప్పుడు మన మోడీ గారైనా రామ మందిరం అనేది కానీ ఇంకోటి కానీ అంతా కూడా ఒక మతం వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఓట్లు క్యాచ్ అంతా ఈ కులాన్ని పట్టుకోవడం చేయడం అంతా కూడా కులతత్వం. ఇప్పుడు కులాల పట్టు తప్పింది, కులోన్మాదం పెరిగింది. మతం అసలు అందరు మనుషులు హాయ్ అందరు కలిసి ఉంటారు. పూర్వకాలం అయితే ఒక హరిజనులు వచ్చి ఒక అందరు అంటారా బ్రాహ్మణుడితో కూర్చొని భోజనం చేయగలేవాడు కాదు, వాళ్ళ వీధులు నడిచేవాడు కాదు. కూడా కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, ఇంట్లో పని చేస్తారు, అని చేస్తున్నారు, పెళ్ళిళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. అది పూర్వకాలం లేదది, ఆ పట్టు పోయింది. కుల తత్వం వస్తుంది. అవంతా రాజకీయం. రాజకీయాలు ఈ రాజకీయాలు ప్రభుత్వాలే, ఈ పార్టీలే ఈ కులోన్మాదాన్ని మొత్తం పెంచుతున్నాయి. అందుకనే కావాలి చైతన్యం, ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొస్తే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఉండదు, తప్పకుండా ఎలా అయితే ఫ్రెంచ్ విప్లవం వచ్చిందో ఆ రంగానే విప్లవం వస్తుంది. ఇలాంటి వాటి కూడా ఒక రకమైన సంస్కృతి విప్లవం వస్తుంది. ఆ సంస్కృతంలో వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో, వస్తున్న జనరేషన్లో ఈ రిలీజియస్ ఫెనటిజం అనేది పెరిగిందని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంతకు ముందు లేని కులాల పేర్లు వెనక తగిలించుకోవడము, ఇంతకుముందు అమ్మాయిలు లేదు, అసలు అబ్బాయిల్లో మాత్రం కులం పేరు తగిలించుకోవడం ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు కూడా తగిలించుకుంటున్నారు. ఓకే, ఇంకోటి పెళ్ళిళ్ళలో కరెక్ట్గా క్యాస్ట్ చూడటం, ఇవన్నీ పెరిగిపోయిందని అనిపిస్తుంది ఈ జనరేషన్లో. మోరోవర్ ఈ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ మతానికి సంబంధించిన ఛానల్స్ కానివ్వండి, యూట్యూబ్ ప్రతి ఛానల్లో మతానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ పెట్టడము. ఇక యూట్యూబ్ ఛానల్స్ చెప్పే పని లేదు. పొద్దున్న లేగిస్తే ఏది తినేటప్పుడు ఇటువైపు కూర్చోవాలి, లేకపోతే నిద్రపెట్టి ఇటువైపు పడుకోవాలి. ఒక ఆయన అప్పుడు పుష్కరాలప్పుడు ఎలా మట్టి ఎలా వెనక్కి, ఇంటి కూడా వీటి మీద కూడా కొన్ని లక్షల మంది చూస్తున్నారు సార్. మరి దీనికి తీకొట్టడానికి ఒక ఎథీయిస్ట్ చెప్పాలంటే గాడ్ ఫాదర్ ఆఫ్ ఎథీయిజం ఇన్ ఇండియా, దొరా గారి కుమారులుగా, అలాగే ఎథీయిస్ట్ సెంటర్గా మనం ఏం చేయొచ్చు, ఏం చేస్తున్నారు, సొసైటీ ఏం చేయొచ్చు? ఇప్పుడు ఏంటి ఒక ఫ్యాషన్ అయిపోయిందంట. నేను పేర్లు వెనకాతల చౌదరి, రెడ్డి, నాయుడు ఇవన్నీ ఇలా పెట్టుకోవడానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే అన్నిటికీ పొలిటికల్ గెయిన్స్ ఉంటున్నాయండి. ప్రతివాడికి పొలిటికల్ గెయిన్స్ కావాలి, పొలిటికల్ రికగ్నిషన్ కావాలి. వాళ్ళ వెనకాల 10 మంది మనుషులు ఉండాలి. ఇప్పుడు ఫాలోయర్స్ అనేది కావాలి. ఆ పూర్వకాలం ఇండివిజువల్గా
ఒక రికగ్నిషన్ ఉంటూ పెరిగేవాడు. ఇప్పుడు అలా కాకుండా ఫాలోయర్స్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. ఆ ఫాలోయర్స్ కావాలంటే వాడు నాయుడు అయితేను, రెడ్డి అయితేను, చౌదరి అయితేను అట్లా ఫాలోయర్స్ గ్రూప్గా ఉంటుంది. అది దాని రికగ్నిషన్ కోసం ఒక గ్రూప్ మెంటాలిటీ, ఒక మాబ్ మెంటాలిటీ లాగా ఈ గ్రూప్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. దానివల్ల ఈ రకమైన చెప్పాలంటే ఒక ట్రెండ్, ఇది ఎప్పుడు ఉండదు, ఎంతో కాలం ఉండదు. ఇది పొలిటికల్ గెయిన్స్ ఇవన్నీ వీళ్ళంకాతల పొలిటికల్ పార్టీలు కూడా ఆరంగానే ఈ పలానా పార్టీ పలానా చౌదరిది, పలానా పార్టీ రెడ్డిది, పలానా కాపులది, పలానా లీడర్ కాపు లీడరు, పలానా చౌదరి లీడరు, పలానా రెడ్డి లీడరు, ఇలాగా పార్టీల వాళ్ళు కూడా పార్టీకే అసలు అని ముద్ర పడిపోతారు. అవన్నీ ఇప్పుడు ఏంటి పొలిటికల్గా గెయిన్స్ కానీ, రికగ్నిషన్ కానీ, బెనిఫిట్స్ కానీ అన్నిట్లో అలా ఉంటేనే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ బాబాలు కనుక ఏంటి సార్? జగ్గి వాసుదేవ్ ఉన్నాడు, శ్రీ రవిశంకర్ ఉన్నాడు, రకరకాల మంది బాబాలు ఉన్నారు. వీళ్ళు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు. అవును వీళ్ళ అప్పట్లో ఒక సత్యసేవ ఒకటే ఉండేవాడు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక బాబా తయారయ్యారు. వీళ్ళందరూ కూడా పొలిటికల్గానే వీళ్ళు డెవలప్ అవుతున్నారు. పొలిటికల్ గెయిన్స్ కోసమే బాబాలు పెంచుతున్నారు. ఒక పొలిటికల్ లీడర్ వెళ్తాడు, వాడిని పెంచుతాడు, వాడు లీడర్ అంటే వాడిని పెంచుతుంటే వాడి వల్ల వీళ్ళకి లాభం ఉంటుంది. వాళ్ళు వీళ్ళ పొలిటికల్గా ఉన్న ఆస్తులు దాస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాబాలు, స్వామీజీలు ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క డబ్బులు దాచిపెట్టడం కోసం ఎలక్షన్ టైంలో డబ్బులు దాచిపెట్టి ఇంకోటి లాభం లేదు. వాళ్ళ కోట్లు ధనం దాచిపెట్టి వీళ్ళు చెప్పాలంటే ఒక రకంగా చెప్పి నిజమైన ఒక ధార్మిక ప్రచారం కాదంట. నేనైతే దొంగ స్వాములు వాడు వీళ్ళందరూ పొలిటికల్గా వాళ్ళు ఆ లీడర్ ఏమో ఆ పార్టీ వాడో, ఆ లీడర్ వాడో, లేదా టీము వాడు మినిస్టర్ వీడిని పెంచుతున్నాడు, వాడికి వీడు అందుతున్నాడు. ఇదంతా పరస్పర ఆశ్రితాలు అన్నమాట. పరస్పర ఆశ్రితాలు. స్వామీజీ వల్ల ఏమో ఆ మినిస్టర్ వల్ల స్వామీజీ ఆరంగా పరస్పర గెలిచి వాడు సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు. వాళ్ళు వీళ్ళు నిస్వార్థంగా చేయట్లేదు. వెనకాల మీరు వెనకాల తీస్తే చాలా వీళ్ళ వెనకాల గూఢాచారాలు చాలా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మికం అనే పేరుతో వాళ్ళు చూశారు. మీరు ఎన్ని రకాల స్వామీజీలు, ఎన్ని రకాల మోసాలు, ఎన్ని రకాల చివరికి పోయి డేరా బాబాలు వీళ్ళందరూ రేపు జైల్లో కూర్చుని ఎలా ఉన్నా చేసేవాళ్ళు, ఇన్ని మర్డర్స్ చేసేస్తున్నారు. ఎన్ని చేస్తే వాళ్ళ సామ్రాజ్యాలు నిలబెట్టడం కోసం వెనకాల పొలిటికల్ సపోర్ట్ వీళ్ళందరికీ. అంతే పూర్వకాలాగా అనుకోవడం లేదు. అది ఇప్పుడుంది అంతా పొలిటికల్ అండి, పొలిటికల్ గెయిన్స్, రాజకీయమైన ఇవన్నీ కూడా అంతే. వీళ్ళు మామూలుగా ఇళ్ళలో డబ్బులు దాచుకుంటే గొడవలు వస్తాయని చెప్పి వీళ్ళందరూ పెట్టేసి వీళ్ళు ఆశ పెట్టి ఎకరాలు వీళ్ళు పెట్టేసి చేస్తున్నారు. పొలిటికల్ గేమ్ ఒకటి పక్కన పెడితే సార్, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు జగ్గి వాసుదేవ్ కానివ్వండి, స్వామి నిత్యానంద, ఇటువంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళు కూడా పోయి వాళ్ళకి అనుచరులుగా చేరి వాళ్ళ కనుక భజన చేయడం, వాళ్ళు చెప్పింది పరమసత్యం అని నమ్మడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా నమ్ముతున్నా అనుకోవట్లేదండి. ఏ పుట్లో ఏ పాము ఉందో, ఏం పోయింది వాళ్ళ నమస్కారం పెడితే ఏం పోయింది, వాడికి వచ్చే పూజ చేస్తే ఏం పోయింది, మనకి అలా ఏ పుట్లో ఏ పాము ఉందో అన్న దీంట్లో వీళ్ళు అందిస్తున్నారండి. అంటే తన మీద తనకు నమ్మకం లేనివాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు కూడాను ఒక వ్యక్తిత్వం ఉన్న మనుషులు కాదు. అలాగా ఒక కుక్క గొడుగులాగా అంటారు, అలాగ వచ్చేసి పైకి వచ్చేసేసి పైకి వచ్చేసి వాళ్ళ వ్యక్తిత్వం నిలబడడం కోసం వీళ్ళు పంట తీసుకుంటారు. నిజంగా వ్యక్తిత్వం ఉన్న మనుషులు వీళ్ళెవరు అవసరంలా. నిజంగా వ్యక్తిత్వం లేదు వీళ్ళకి. వాళ్ళు ఏదో గాలిపాటును వచ్చేసారు వీళ్ళంతే. గాలిపాటును వచ్చేసి వీళ్ళు అండ తీసుకుని ఎదుగుతారు. వాళ్ళు తెలుసు మనకేం లేదని. ఒట్టి దాంభికం ఇది అంతా. నిజమైనటువంటి వర్తన మనుషులు కాదు వీళ్ళెవరు. ఆ డాంబికంతో ఉండి వీళ్ళందరూ గెయిన్ చేసుకుని వాళ్ళ ఆస్తులు నిలబెట్టుకున్నారు, వాళ్ళ పదవులు నిలబెట్టుకున్నారు, వాళ్ళ హోదాలు నిలబెట్టుకుంటున్నారు, అవన్నీ నిలబెట్టుకున్నారు. అందుకని వీళ్ళందరూ వస్తున్నారు. ఈ స్వామీజీలు కానీ, ఆశ్రమాలు కానీ ఇవన్నీ అందుకని ఉంటున్నాయి. అది ఇవన్నీ కూలిపోతాయి, ఎంతకాలం ఉండవండి. జనాలు చైతన్యం అవుతున్నారు. ఈ ఊరికే పైన షోయే తప్ప ఏం కాదు. జనాలు బాగా అర్థమవుతుంది. ఏం ఉండవే. నేను ఇప్పుడు చూస్తున్నారు రాజ్యాలు ప్రభుత్వం ఎలా కూలిపోతున్నాయో. ఇవాళ చాలా గొప్ప ఉండే రెండు రోజులు కూలిపోతున్నాయి. ఎందుకు మరి నిజంగా వాళ్ళు గొప్ప ఉంటే ఎందుకు పోతాయి? అంచేత అదేం లేదు. ఇవన్నీ కూడా నిజమైన ఒక రకమైన సైద్ధాంతిక భావజాలంతో వాటి ఒక బేస్ ఉండి వచ్చినవి కాదు. ఇవన్నీ కూడా అలాంటివి. ఏ ఒకటి కూడా సరిగ్గా లేదు.
అంచేత ఇవన్నీ ఒకటి వాపే కానీ బలుపు కాదు అంటాను నేను. ఒకటి వాపే బలుపు కాదు. మీరు పాలిటిక్స్ ప్రస్తావన చేసుకొచ్చారు కాబట్టి ఇంత పాలిటిక్స్ లో భాగంగానే చెప్పారు. సో మీ సిస్టర్ కూడా ఇక్కడ విజయవాడ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. అవునండి. మీరు కూడా ప్రజారాజ్యంలో కాలు చేశాను. అవునండి. ఎందుకు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? రాజకీయాలకు ఎందుకు వెనక్కి తప్పుకున్నారు? చిరంజీవి గారు మొట్టమొదట ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టేప్పుడు, అలాగే ఐ బ్యాంక్ పెట్టేప్పుడు ఏం చేశారంటే, నేను ఒక స్వేచ్ఛాగ్రాహి బ్యాంక్ పెట్టి దాన్ని చేస్తున్నాను, నాకు అనుభవం ఉంది కనుక ఆయన ఏంటంటే నువ్వు వచ్చి కాస్త మాకు సహాయం చేయాలి, కోఆర్డినేటర్గా ఉండు చేయంటే, చిరంజీవి గారిని నేను చాలా దగ్గరగా చూశానండి. ఆయన ఇండివిజువల్గా చాలా మంచివాడండి. అప్పటికి ఇప్పటికీ చాలా మంచివాడు, చాలా మంచివాడు. కానీ ఒక నిలదొక్కుని ఉండగలిగే సామర్థ్యం లేదు ఆయనకి. అది లేదు. వ్యక్తిత్వం అంటే స్ట్రాంగ్గా నిలబడిస్తారు. చాలా మంచి ఇండివిజువల్గా మనసు ప్రకారంగా మంచి మనసున్న వ్యక్తి. నేను కదా ఆయనకి ఇప్పటికీ నేను ఆ విషయంలో ఏమాతాను. చాలా మంచివాడు. అంచేత ఆయన చూసి నేను మీరు రాజకీయాలకు వస్తే మీలాంటి మంచి మనుషులు, ఆయన నాతో మాట్లాడు ఈ కులాలేంటి మతాలేంటి ఇవన్నీ ఏంటి ఇలా మాట్లాడారు. ఆయన ఇలాగే ఉండేవి. నిజంగా అలాగే మాట్లాడు. నిజంగా ఆయన కపటంగా మాట్లాడు. నిజంగానే మాట్లాడాడు. అప్పటికి అలాగే మాట్లాడతాడు. అలాగే మాట నిజంగా అనుకున్నా నేను ఉండాలని. నేను కూడా ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్ట విషయంలో ఎంకరేజ్ చేసిన వాళ్ళని నేను ఒకరిని చేశాను. బాగా తిరిగాను ఆయన కోసం. చాలా తిరిగాను. నేను మిత్రులు చాలా చేశాను. తిరిగిన తర్వాత నేను ఉన్న కొద్ది చూస్తే దాంట్లో తక్కిన వాళ్ళని చేరిపోయి దానికి ఒక కులానికి సంబంధించిన పార్టీలా చేసేసారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే వాళ్ళు చాలామంది నన్ను కూడా నాయుడు గారు అని పిలవబడి వాళ్ళ పార్టీని ఒక కులానికి ఆపాదించడమే కాకుండా దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా నాయుడు గారే అని నన్ను నాయుడు గారు ఇచ్చాడు. నాయనో ఇదంతా ఇంత మనం ఏ కులం లేని మతం లేని మానవులంతా ఒకటి అనుకోవడం, ఒక నాయుడు అని పిలిపించుకోవడం ఏంటి? నాయుడు నాకేం లేదండి, నాకేం కులం లేదు మతం లేదు, నేను మనిషిని నేను అంతే అంటే నాయుడు గారు ఉంటుండేవాళ్ళు. అలా ఒక అమెరికా ఫోన్ చేసి నాయుడు గారు మన కులంలో మీలాంటి గొప్ప మేధా ఉన్నంత గొప్ప స్టేషన్ ఫోన్ చేసి మాట్లాడి అసలు ఎలా వెళ్ళిపోయాడు సమరం ఏనేంటి నాయుడు. చివరికి ఉన్న కొద్దీ డబ్బు కూడా దాంట్లో చేశాను. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి నేను మీతో ఎంతకాలం ఉన్నదంతా దీనికోసం, కానీ ఇక్కడ కులం ప్రాధాన్యత ఉంది, డబ్బు ప్రాధాన్యత ఉంది. చివరికి ఒక ఎమ్మెల్యే ఒక సీటీ వలన ఎంపీ సీటీ వలన డబ్బును అడుగుతున్నారు. ఇది నా దీనికి అంతే. నేను మీరంటే నాకు ఇష్టమే, చాలా ఇష్టం. ఎప్పటికీ మీరంటే నేను మన అభిమానించే వ్యక్తిని. కానీ మీ చేతిలో కూడా లేదు. ఇప్పుడు మీ చేతులు కూడా దాటిపోయాయి. ఎవ్వరూ చేయలేరు. మీ చేతులు కూడా దాటిపోయింది. అంచేత నేను మాత్రం తప్పుకుంటున్నాను. ఇక మీ సర్జిద్దుగా చేసుకుని నేను మాత్రం నేను చెప్పేసి ఒక 40 నిమిషాల సేపు ఆయన చెప్పేసి బయటకు వచ్చాను. ఎమ్మెల్సీగా చేశాను. ఎమ్మెల్సీ అక్కడ బాగా డబ్బు ప్రభావాన్ని చూశాను. గ్రాడ్యుయేషన్ కమిటీ దాంట్లో చేశాను. నేను చేస్తే అక్కడ చూశాను మనం ఓటర్స్ డబ్బులు పుచ్చుకుంటున్నారని అనుకుంటున్నాం కానీ గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు పుచ్చుకున్నారు. నేను వెళితే ప్రతి చోట ఫలానా అయినా మాకు సెల్ ఫోన్ ఇస్తా అన్నాడు, మీకు ఓటు వేయాలి కానీ మీరు ఏమి ఇస్తారు మాకు అని అడిగారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మాకు ఒక పెద్ద టీవీ కావాలండి, ₹1,00,000 టీవీ కావాలండి. ఒక కాలేజీ క్యాంటీన్ మా క్యాంటీన్లో టీవీ కావాలండి. అందాలు అడిగినాళ్ళే, లేదా డబ్బులు ఇవ్వని అడిగినాడు. ఏమి ఫోన్లో డబ్బులు ఇవ్వని గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యూన్సీలో డబ్బులు అడుగుతున్నారంటే చివరికి నేను సెకండ్ వచ్చాను. నేను మరి 40 మంది క్యాండిడేట్స్ ఉన్నారు, నేను సెకండ్ వచ్చాను దగ్గర. కానీ సెకండ్ ఓటింగ్ ఉంది సార్ సమరం కానీ ఆ డబ్బులు పుచ్చుకున్నారు. డబ్బులు బాగా పుచ్చుకున్నారు. గెలిచిన డబ్బులు బాగా ఇచ్చాడు సార్. సెల్ ఫోన్లు ఆ ఇచ్చిన మా ఇంటి నిండా సెల్ ఫోన్లు ఇచ్చేసారు. ఇలాగా ఉన్నాయని చెప్పి మాట్లాడు అంటే గ్రాడ్యుయేట్. నేను ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను భారత ఎన్నికల కమిషన్ వాడు నేషనల్ ఎలక్షన్ కమిషన్ అని ఈ సంవత్సరం సూపర్ సీనియర్ సిటిజన్ ఐకాన్ కింద పేర్కొంది చేయమంది. నేను వెళ్ళిన చోట చెప్తే మన ఉదాహరణ నేను చాలా చోటుకి వెళ్ళాను. అల్లు సీతారాం ట్రావెల్ ఏరియా వెళ్ళాను, అక్కడ మాట్లాడాను. మన ఎన్టీఆర్ జిల్లాలో ఒక తండాల దగ్గర వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడుతూ అమ్మ చెప్పాము ఏదో ఓటు అంటే మీకు ఆయుధం, అది మీరు ఏటి వేసి మేము ప్రతివాడు కావాల్సిన తిండి కావాలి, బట్ట కావాలి, చదువు కావాలి, ఆరోగ్యం కావాలి, అన్నీ కావాలి.
మీరు సరైన అభ్యర్థి ఎన్నుకొని వాళ్ళు అడగండి, పట్టుకోండి. డబ్బులు పుచ్చుకుని మాత్రం ఓటేసి మీకు అధికారం ఉండదండి. డబ్బులు పుచ్చుకుని ఏంటి అడుగుతూ ఉంటారు, డబ్బులు తీసుకోకండి అన్నాడు. అసలు ఒకసారి ఓటేసిన తర్వాత ఎవడు వచ్చి కనబడండి మా దగ్గరికి రాడు. మీరు చెప్పారు మేము డబ్బులు తీసుకుని మానేస్తాం ఓటేస్తాం కొన్ని వేసిన మళ్ళీ రాడు. ఇంకెందుకు అది వచ్చే కాస్త ఆ 1000-2000 వదులుకోవడం దేనికండి, ఆ బట్టలు వదులుకోవడం దేనికండి, ఎట్లా అని రాడు. మీరు చెప్పిన ప్రకారం నేను డబ్బులు పుచ్చుకుంటాం కానీ పుచ్చుకోవడం మానేస్తాం. వాడు రాడు, ఎట్లా అని రాడు. మీరు లాభం వచ్చిన దానికి మళ్ళీ ఎట్లా అని రాడు కదా, మేము పుచ్చుకుంటామండి తప్పేంటి అన్నాడు. ఇంకేం అది ఆన్సర్ లేదు. కానీ అయినా సరే చెప్పాను, లంచం పుచ్చుకోవడం తప్పు, లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు. అలాగే మీరు మీకు అధికారం ఇవ్వాలి అనుకుంటున్నారు, మీరు అధికారం కోల్పోతున్నారు. ఓటు ఒక ఆయుధం, మీకు కాసం ఎందుకోవాలని చెప్తున్నాను. తిరుగుతాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామానికి చేస్తుంది. అది ఎప్పుడు మెచ్చుకుంటారు, అది మెచ్చుకుంటారు. బాగానే ఉంది, అది బాగానే ఉంది, అలా కూడా చెప్తున్నారు. కానీ ఇంకా వాళ్ళ కోరికలు చాలా ఉన్నాయి. వాళ్ళకి మాకు మంచినీళ్ళు రావట్లేదు, మాకు రోడ్లు సరిగా లేవు, మాకు ప్రయాణ సౌకర్యాలు లేవు, బస్సు లేదు. మారుమూల ప్రాంతాల వాళ్ళని ఇవే చెప్తున్నారు. ట్రైబల్ ఏరియాస్ అంతే. అలాగే చదువుకున్న పట్టణాలు ఉంకండి, ఈ పట్టణాల్లో 55%, 60% ఓటింగ్ ఉంది. అక్కడైతే దాదాపు గ్రామీణ ప్రాంతాలు 80% ఓటేస్తున్నారు. ఇక్కడ వచ్చే 55%, 60% మాటలు చెప్పేవాళ్ళు కానీ ఓట్లేరు కదండి. సెక్స్ స్పెషలిస్ట్గా అందరికీ తెలుసు, సుపరిచితులు. అలాగే గోరా గారి కుమారులుగా నాస్తికత్వ దీనిలో, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ వీటిపై కూడా మీరు చాలాసార్లు చేశారు, చాలా ఉద్యమం లాగా చేశారు. ఓకే, బాణవతి అతడి మీద మేము చేసి మీదకి ఎలా చేసాం, చాలా చేస్తాం. చాలా చేశారు. మీ గురించి అందరికీ తెలిసాను. కానీ నాకు నచ్చింది ఏంటంటే మీరు ఒక 20 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయడం అంటే ఈ జనరేషన్లో నేను కూడా మొన్న ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరేమో అప్పుడే 20 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక దాంట్లోనేమో 711K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకో దాంట్లో 75K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మెయిన్ మీ పేరుతో ఉన్న ఛానల్స్ పైన ఇలా మీకు ఎందుకు అనిపించింది మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి? ఇప్పుడు మనం అది చెప్తే చేంజింగ్ టైం, చేంజింగ్ ట్రెండ్స్ అని వచ్చేటికల్లా ఇప్పుడంతా సోషల్ మీడియా ఎక్కువ వచ్చేస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మారుతున్న దాని ప్రకారంగా మనం కూడా మారాలి, మనం కూడా దాన్ని తీసుకుని వెళ్ళాలండి. ఇప్పుడు చూస్తాం చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, చాలామందికి సెల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో వాట్సాప్ చూడడం తెలీదు, లేదా వాట్సాప్ పంపించడం తెలీదు, లేదా ఈమెయిల్స్ చూడడం పంపించడం తెలీదు, చూడడం తెలీదు, అలా ఉన్నారు. ఎంతో మారిపోతే చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతానండి. ఇంత దాన్ని మాత్రం ప్రతివాళ్ళు ఆ డెవలప్ అవుతున్నట్టు దాంతో సైన్స్తో పాటు ఆ యుగంతో పాటు మనం కూడా వెళ్ళాలి, ఎదగాలి తప్పకుండా. అందుకే నేను మా ఎథిక్స్ సెంటర్లో నా ఫిబ్రవరి 28న గోరా టెక్నో హబ్ అని పెట్టాను. దాంట్లో లేటెస్ట్ డెవలపింగ్ టెక్నాలజీని అంతా చెప్పారు, తెలియాలి ప్రతి వాళ్ళకని. మీరు రోబోట్ టెక్నాలజీ వచ్చేస్తుంది, నానో టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేసింది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, డ్రోన్స్ వచ్చేసింది, ఇలా ఎన్ని ఎంత మంది అవన్నీ పెట్టాను. అవన్నీ మొత్తం కాబట్టి మంది చేస్తున్నాం. మన కలెక్టర్గా చేత ఇనాగ్రేట్ చేయించాను. ఆయన వర్కింగ్ మోడల్స్ పెడుతున్నాను. నేను ప్రతివాళ్ళు చదువుకున్న ఎవరైనా బతకవచ్చు కాదు. కానీ డెవలపింగ్ సైన్స్ని మనం ఎందుకంటే సైన్స్ ఏమైనా ఇప్పుడు మనం నడిపించేదంతా సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి, సైంటిఫిక్ టెక్నాలజీ కావాలి. నేను మాత్రం ఆ విషయంలో మాత్రం ఇది ఏదైతే పురోగమిస్తుందో దాన్ని మనం తప్పకుండా తీసుకోవాలి. నాస్తిక ఎథిస్ట్ సెంటర్ కింద కేవలం ఎథిజం మీదేనా లేక మిగతా చాలా ఉన్నాయి, అది చాలా న్యూస్ ఉన్నాయి. ఇక్కడ మహిళలకి స్వయం ఉపాధి నేర్పించడం చాలా ఉన్నాయి. కొంచెం వాటి గురించి కొంచెం ఇప్పుడు ఎథిక్స్ సెంటర్ ద్వారా మేము చాలా కార్యక్రమం చేస్తున్నామండి. ఇక్కడ గోరా సైన్స్ సెంటర్ ఉంది. ఈ గోరా సైన్స్ సెంటర్ సైన్స్ సంబంధించినవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. తర్వాత వాసవి మహిళా మండలి ఉంది, దాని ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం. ఆద్యంతా మండలి ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సంస్కార్ ఉంది, సంస్కార్ ద్వారా క్రిమినల్ రిహాబిలిటేషను, సోషల్ రిఫార్మ్స్ ఇవన్నీ చేస్తున్నాం. అలాగే వాసవి నరసింహ ఉంది, హెల్త్ సర్వీస్ అని చేస్తున్నాం. ఇలా రకరకాల యాక్టివిటీస్ ఇవేదే కాదు, అలాగే ఎన్నో సోషల్ రిఫార్మ్స్ కార్యక్రమాలు చేస్తున్నాం. తలలో కూడా పని చేసుకొని చేస్తున్నాము. అలా యాక్టివిటీస్, అలా పేపర్లు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. వచ్చే ప్రభుత్వానికి మీ సేవలు మరింత మీ నివేదిక అందిస్తారని, వాటి ద్వారా
ఆంధ్రప్రదేశ్లో వైద్య విప్లవం వస్తుందని ఆశిద్దాము. అలాగే మీ అట్లీస్ట్ సెంటర్ ద్వారా మీ మార్గం నడిచి మరికొంతమంది అట్లీస్ట్లుగా మారతారని, సైంటిఫిక్ టెంపర్మెంట్ జీవితాన్ని గడుపుతారని ఆశిద్దాం సార్. నమస్తే అండి.